కేజీరెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్‌లో మొదటి రోజు మీకు ఇప్పటికేమన్నా గుర్తుందా? బ్లాంక్ మైండ్ సెట్ ఉండేది. చాలా భయం కూడా వేసింది. సో మీ కాలేజ్ లైఫ్‌లో మీరు ఒక మర్చిపోలేని ఒక సిట్యుయేషన్ ఏదైనా ఉంది? దట్ రియలీ హెల్ప్డ్ అస్ ఇన్‌ఫాక్ట్. సో, ఆ కాన్ఫిడెన్స్ బూస్టప్ చేయడం గానీ, ఆ ప్లాట్‌ఫార్మ్ ఇవ్వడం గానీ, అది అక్కడ ఇచ్చేసరికి ఐ గెయిన్డ్ దట్ కాన్ఫిడెన్స్. సార్ ఇప్పుడు చాలా మంది ఇంటర్మీడియేట్ అయిపోయిన తర్వాత మీరిచ్చే సజెషన్ ఏంటి? సాడెస్ట్ పార్ట్ ఇస్ దట్ మనకి ఇంటర్మీడియేట్ కాదు, కొంతమందికి బీటెక్ వచ్చే వరకు కూడా క్లారిటీ ఉండదు. మీరు లెక్చరర్స్ నుంచి అయినా ఏమైనా నేర్చుకున్న సిట్యుయేషన్స్ ఏమైనా ఉన్నాయా? సమ్‌హౌ మా హెచ్ఓడికి హి హాస్ సీన్ సంథింగ్ ఇన్ మీ. ఏఐ వచ్చిన తర్వాత ఫ్యూచర్ జాబ్స్ ఎలా మారబోతున్నాయి? ఐ థింక్ దే వుడ్ హ్యావ్ టు లెర్న్ ఏఐ. ఎందుకంటే అది లేకపోతే దే కెనాట్ వర్క్ ఆన్ దట్. ఇప్పుడు మామూలుగా క్యాంపస్ ప్లేస్‌మెంట్‌లో ఫెయిల్ అవుతారు కదా! సో వాళ్ళు Correct. లైఫ్‌లో సక్సెస్‌ఫుల్ అవ్వగలరా అండి? చాలా మంది ఎవరైతే అప్లై చేస్తారో, ఐ పర్సనలీ యూస్ టు టేక్ అరౌండ్ 100 ఇంటర్వ్యూస్ పర్ డే. సో Okay. ఓన్లీ So- ఐటీ కంపెనీస్ బీటెక్ వాళ్ళని చూస్తుంటాయా? లేకపోతే డిగ్రీ Okay. వాళ్ళని కూడా చూస్తుంటాయా? ఎవ్రీ పర్సన్ విల్ గెట్ అన్ ఆపర్చునిటీ ఇన్ కార్పొరేట్ లైఫ్. వాళ్ళు శాలరీ చూసి జాయిన్ అవ్వాలా? లేకపోతే ఎలా జాయిన్ అవ్వాలి ఫ్రెషర్‌గా వాళ్ళ కంపెనీలో? సాలరీ డజంట్ మ్యాటర్ బడీ. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ పాడ్‌కాస్ట్. సో టుడే పాడ్‌కాస్ట్ చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఈ పాడ్‌కాస్ట్‌లో స్పెషల్ గెస్ట్ ఎవరంటే కేజీ రెడ్డి ఇంజినీరింగ్ కాలేజ్ అండ్ టెక్నాలజీలో ఉన్న ఒక అల్యూమిని. తను ఒక స్టూడెంట్ లైఫ్ నుంచి ఈరోజు సక్సెస్‌ఫుల్ పొజిషన్‌కి ఉండడానికి కారణం ఏంటి? ఇప్పుడు ప్రహ్లాద్ సార్ వచ్చేసి మనకి ఎలాంటి అడ్వైస్ ఇస్తున్నారు స్టూడెంట్స్‌కి? ఇప్పుడున్న ఏఐ వరల్డ్‌లో తన కెరియర్‌లో ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేస్తారో ఇప్పుడు మనం ఇంట్రడక్షన్‌లో ఈ పాడ్‌కాస్ట్ ద్వారా తెలుసుకుందాము. సో మీకేమైనా ఇంట్రెస్టింగ్ క్వెషన్స్ ఏమన్నా ఉంటే కూడా మీరు కామెంట్స్ చేయొచ్చు. డెఫినిట్‌గా మేము మీకు హెల్ప్‌ఫుల్‌గా సజెషన్స్, గైడెన్స్ అనేది తీసుకుంటాం. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రహ్లాద్ సార్. హాయ్ నవీన్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్. ప్లెజర్ టు బీ హియర్ ఇన్‌ఫాక్ట్. యాహ్! థాంక్ యూ సార్. థాంక్స్ ఫర్ కమింగ్ టు దిస్ పాడ్‌కాస్ట్. సార్ ఒక చిన్న క్వెషన్. మీరు Yes. కేజీ రెడ్డి ఇంజినీరింగ్ కాలేజ్‌లో మొదటి రోజు మీకు ఇప్పటికేమన్నా గుర్తుందా? అదెలా జరిగింది? ఆ! గుర్తు ఉంది. నాకు తెలిసి నా బీటెక్ జాయిన్ కాకముందు నేను కాలేజెస్ సెర్చ్ చేసేటప్పుడు కేజీ రెడ్డి వాస్ మై ఫోర్త్ ఆర్ ఫిఫ్త్ కాలేజ్ విచ్ ఐ హావ్ సీన్. ఓకే. అండ్ నాకు ఇంకా స్టిల్ ఆ డే గుర్తుంది. వేరే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అవన్నీ చూసి ఐ థింక్ దట్స్ ద బెస్ట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వాట్ వి హావ్ ఇన్ హైదరాబాద్. సో, ఓకే. అక్కడ చూసే అనుకున్నాను దట్ డెఫినెట్‌లీ ఇలాంటి ఒక కాలేజ్‌లో చదవాలి అన్నట్టు. అండ్ లక్కీలీ ఐ గాట్ ఎ సీట్ ఓవర్ దేర్ అండ్ ఐ హావ్ డన్ మై బీటెక్ ఓవర్ దేర్. ఓకే. సో, బ్లాంక్ మైండ్ సెట్ ఉండేది. అండ్ చాలా భయం కూడా వేసింది దట్ హౌ ఐ విల్ కోప్ అప్ అన్నట్టు. బట్ ఫైనల్లీ ఐ వాస్ ఏబుల్ టు డూ దట్. ఓకే. సో మీకు ఆ రోజుల్లో మీరు యావరేజ్ స్టూడెంటా? లేకపోతే యాక్టివ్‌గా ఉండేవాళ్ళా? మీ పర్సనాలిటీ ఎలా ఉండేదండి? ఓకే. సో, టు బీ ఫ్రాంక్ ఐ వాస్ ఎ బ్యాక్ బెంచర్ ఆల్‌టుగెదర్. థర్డ్ ఇయర్ వరకు నాకసలు ఏమీ తెలిసేది కాదు. అండ్ ఈవెన్చువల్లీ నేను బీటెక్ జాయిన్ అయ్యాక 3 ఇయర్స్ అయ్యాక దెన్ ఐ హావ్ రియలైజ్డ్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ఆల్. అండ్ హుహు. దెన్ ఐ హావ్ స్టార్టెడ్ బికమింగ్ స్టూడియస్ హుహు. అండ్ ఐ వాస్ ఏబుల్ టు కంప్లీట్ మై బీటెక్. బట్ థర్డ్ ఇయర్ వరకైతే ఐ వాస్ ఎ బ్యాక్ బెంచర్. ఐ వాస్ నాట్ అన్ యాక్టివ్ పర్సన్ ఆల్‌టుగెదర్. ఓకే. ఒక్కసారి మీ కెరియర్ గైడెన్స్ గురించి కూడా, మీ కెరియర్ ఎక్స్‌పీరియన్స్ గురించి కూడా ఒకసారి చెప్పండి సార్. చాలా మందికి ఓకే. యూజ్‌ఫుల్ అవుతుంది. ఎగ్జాక్ట్‌లీ. సో, నేను అనేది కేజీ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ 2015లో కంప్లీట్ చేశాను. హుహు. అండ్ లక్కీలీ ఐ వాస్ లక్కీ ఎనఫ్ దట్ ఐ గాట్ ఎ క్యాంపస్ ప్లేస్‌మెంట్ ఇన్ వన్ ఆఫ్ ది యూఎస్ ఐటీ రిక్రూట్‌మెంట్. హుహు. ఓకే. సో, అక్కడ నేను చాలా నేర్చుకొని, కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకొని, డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీస్‌లో జాయిన్ అయ్యి, టుడే ఐ యామ్ ఎట్ ఎ సీహెచ్ఓ లెవెల్, చీఫ్ హెచ్ఆర్ హుహు. ఆఫీసర్ లెవెల్. ఒక సౌండ్స్ గుడ్. ఇట్స్ ఎ స్మాల్ యాహ్! So this ఓకే. really helped me. So whatever which I've learned in my college, okay, especially కాన్ఫిడెంట్‌గా మాట్లాడడం గానీ, హ్మ్. ఓకే, ఎలా వేరే వాళ్ళతోటి ఇంటరాక్ట్ అవ్వడం గానీ, హ్మ్. అడాప్టబిలిటీ ఎలా నేర్చుకోవాలనేది గానీ, దట్ హాడ్ హెల్ప్డ్ మీ. హుహు. వాటెవర్ ఐవ్ లెర్న్డ్ ఇన్ మై కాలేజ్ దట్ హాడ్ హెల్ప్డ్ మీ ఇన్ మై కెరియర్ యాస్ వెల్. యాహ్! సో మీ కాలేజ్ లెవెల్‌లో మీరు వన్ వన్ నైట్ ప్రిపరేషన్ ఉంటుండేనా? లేకపోతే ఎలా ప్రిపేర్ అవుతుండే?
ఇట్ వాస్ ఆల్ వన్ నైట్ ప్రిపరేషన్ టిల్ థర్డ్ ఇయర్. సో ఒక 1-2 డేస్ ముందు ఎఫ్ఏక్యూస్ అన్ని చదువుకునే వాళ్ళం మేము. ఆర్ ఆల్ ఫ్రెండ్స్ యూస్ టు గ్యాదర్ ఎట్ సమ్మన్స్ హోమ్ అండ్ లిటరలీ వన్ నైట్ ఆర్ మాక్సిమం 2 నైట్స్ చదివే వాళ్ళం టిల్ థర్డ్ ఇయర్. బట్ ఈవెన్చువల్లీ నేను చెప్పాను కదా, ఐ రియలైజ్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ఆల్. దట్స్ వెన్ ఒక అట్లీస్ట్ 1-2 మంత్స్ ముందు చదివేవాడిని. బట్ ఎప్పుడు రెగ్యులర్గా అయితే అసలు చదివేవాడినే కాదు. అంటే మీరు అట్లీస్ట్ టిల్ కాలేజ్ థర్డ్ కి ఇయర్. అటెండెన్స్ కోసం వెళ్ళేస్తుండే వాళ్ళ, లేకపోతే నాలెడ్జ్ కోసం వెళ్తుండే వాళ్ళ అప్పట్లో? నాకు ఏంటి అంటే ఈ ఫస్ట్‌లో అటెండెన్స్ కోసమే వెళ్ళేవాడిని. బట్ ఈవెన్చువల్లీ నాలెడ్జ్ ఎంత ఇంపార్టెంట్సో నాకు తెలిసిందనమాట. మ్మ్. మనం వెళ్లి కూర్చోవడమే కాదు, దాంట్లో ఏం నేర్చుకుంటున్నాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ లేటర్ ఆన్‌గా రియలైజ్ అయ్యాను. మ్మ్. బట్ గుడ్ థట్ ఐ హావ్ రియలైజ్డ్ థట్ ఎట్ మై ఎడ్యుకేషనల్ ఫేజ్ ఇట్సెల్ఫ్. ఓకే. సో మీ కాలేజ్ లైఫ్ లో మీరు ఒక మర్చిపోలేని ఒక సిచ్యువేషన్ ఏదైనా ఉంది, మిమ్మల్ని మార్చిన సిచ్యువేషన్ ఏమైనా ఉందా అండి? హా! సో, ఫోర్త్ ఇయర్ ఫస్ట్ సెమ్ అనుకుంటా. మ్మ్. నాకు తెలిసి వి హాడ్ ఎ సీఆర్‌టీఐ కార్పొరేట్ ట్రైనింగ్ కైండ్ ఆఫ్ ఎ ప్రోగ్రామ్. ఓకే. సో, మ్మ్. అప్పటి వరకు నేను అసలు మాట్లాడే వాడినే కాదు. ఎప్పుడు బ్యాక్ బెంచర్‌లో కూర్చునేవాడిని. ఓకే. ఎవరైనా మాట్లాడమన్నా, స్టేజ్ మీదకి వెళ్లి మాట్లాడదామన్నా అసలు భయపడేవాడిని. స్టేజ్ ఫియర్ చాలా ఉండేది నాకు. ఓకే. బట్ ఆ పర్టిక్యులర్ ప్రోగ్రామ్‌లో ఇట్ వాస్ ఫర్ 2 వీక్స్ ఇఫ్ ఐయామ్ నాట్ రాంగ్. 2 మ్మ్. వీక్స్ ఆల్టర్‌నేటివ్ డేస్ ఉండేది. దట్ మ్మ్. రియల్లీ హెల్ప్డ్ అస్ ఇన్‌ఫాక్ట్. సో, ఆ కాన్ఫిడెన్స్ బూస్టప్ చేయడం గాని, ఆ ప్లాట్‌ఫార్మ్ ఇవ్వడం గాని, అది అక్కడ ఇచ్చేసరికి ఐ హావ్ గెయిన్డ్ దట్ కాన్ఫిడెన్స్ ఇన్‌ఫాక్ట్. సో, మ్మ్. దట్ రియల్లీ హెల్ప్డ్ మీ ఇన్ టర్మ్స్ ఆఫ్ స్పీకింగ్ విత్ అదర్స్. ముందైతే నేను అస్సలు మాట్లాడేవాడినే కాదు. ఐ యూజ్డ్ టు బి ఎ సైలెంట్ పర్సన్ ఆల్‌టుగెదర్ సిట్టింగ్ ఎట్ బ్యాక్ బెంచ్. కొంత క్లోజ్ సర్కిలే ఉండేది నాకు. మ్మ్. బట్ దట్ పర్టిక్యులర్ ప్రోగ్రామ్ హస్ హెల్ప్డ్ మీ. సో, ఆ పర్టిక్యులర్ 2 వీక్స్ అనేది ఎప్పుడు నేను మర్చిపోలేదు. ఓకే. సో ఆ 2 వీక్స్ లో మీరు చాలా గెయిన్ చేశారనమాట. ఎగ్జాక్ట్‌లీ. ఎగ్జాక్ట్‌లీ. యాహ్! సార్, ఇప్పుడు చాలా మంది ఇంటర్మీడియేట్ అయిపోయిన తర్వాత మీరిచ్చే సజెషన్ ఏంటి? లైక్ వాళ్ళని ఎటు సైడ్ వెళ్ళమంటారు? డిగ్రీ సైడ్ వెళ్ళమంటారా? బీటెక్ సైడ్ వెళ్ళమంటారా? Depends upon me interest, Naveen. So, the saddest part is that మనకి ఇంటర్మీడియేట్ కాదు, కొంతమందికి బీటెక్ వచ్చే వరకు కూడా క్లారిటీ ఉండదు ఏం చేయాలి అని చెప్పి. యెస్. యెస్. యూ కరెక్ట్. బట్ వాట్ ఐ వుడ్ సజెస్ట్ ఇస్ దట్ మీ 10th అవ్వగానే అట్లీస్ట్ సమ్ క్లారిటీ మీరు ఏం అవ్వాలనుకుంటున్నారు. ఓకే. ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ దిస్ టెక్నాలజీ బ్యాక్‌గ్రౌండ్, అబ్సల్యూట్‌లీ డూ దట్. ఇఫ్ యూ హుహు. టేక్ ఎగ్జాంపుల్ ఆఫ్ మై సెల్ఫ్, నేను బీటెక్ చేసినా కూడా హెచ్ఆర్ ఫీల్డ్ అనేది విచ్ వాస్ ఎ న్యూ థింగ్ ఆల్‌టుగెదర్. నాకు జాబ్ జాయిన్ అయ్యేంత వరకు తెలీదు హెచ్ఆర్ అనేది ఒక ఫీల్డ్ ఉంటుంది అని చెప్పి. ఓకే. ఈవెన్చువల్లీ నాకు అది ఇష్టంగా, అదే ఇది చాలా బాగుంది కదా! ఇదేదో కొంచెం డిఫరెంట్‌గా ఉంది కదా! ఇంటరాక్షన్ బాగుంది ఇక్కడ అని చెప్పి, దెన్ ఐ హావ్ డన్ మై ఎంబీఏ ఆల్సో వెన్ ఐ హావ్ జాయిన్డ్ దిస్ కంపెనీ, మై ఫస్ట్ కంపెనీ. ఓకే. హెచ్ఆర్ ఫీల్డ్ మీద ఇంట్రెస్ట్ వచ్చి ఐ హావ్ డన్ మై ఎంబీఏ ఓవర్ దేర్. ఐ థింక్ ఎంబీఏ ఇస్ ది ఓన్లీ ఫేజ్ వేరిన్ నా ఇష్టంగా నేనేం చదువుతున్నానో నాకు క్లారిటీ వచ్చి ఐ హావ్ లెర్న్డ్ ఇట్ ఆల్‌టుగెదర్. ఓకే. సో, ఆ క్లారిటీ అనేది మనకు కొంచెం ముందుగా ఉంటే బీ ఇట్ టెక్నాలజీ ఆర్ డిగ్రీ వాటెవర్ ఇట్ ఈస్. మనకి ఇంట్రెస్ట్ ఏదుందో మనం కొంచెం తెలుసుకొని ఆ వేలో వెళ్తేనే మనకు బెటర్‌గా ఉంటుంది. ఓకే. సో మీరు కాలేజ్ లైఫ్‌లో ఉన్నప్పుడు మీ మైండ్‌సెట్ ఎలా ఉంటుండే? లైక్ కెరీర్ పైన ఫోకస్ చేస్తుండేనా? మనీ పైన ఫోకస్ చేస్తుండేనా? ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ పైన ఫోకస్ చేస్తుండేనా? టు బీ ఫ్రాంక్ నవీన్, నాకు జాబ్ జాయిన్ అయ్యేంత వరకు ఐ హాడ్ ఎ బ్లాంక్ మైండ్ ఆల్‌టుగెదర్. ఆహా! ఐ హాడ్ నో క్లూ వాట్ ఐ హావ్ టు డూ ఇన్ మై లైఫ్ అండ్ ఆల్. ఆహా! ఎప్పుడైతే మనం జాబ్‌లో జాయిన్ అయితామో దట్ ఈస్ వెన్ విల్ అండర్‌స్టాండ్. బయట మనకి ఎక్స్‌పోజర్ గూడా, ఎందుకంటే మనం జాబ్‌లో జాయిన్ అయినంత వరకు మనం ఒక చిన్న బబుల్‌లో ఉంటాం. అవును. విల్ థింక్ దట్ ఈ ఒక్కటే మన జీవితం అనుకుంటాం. బట్ ఈవెన్చువల్లీ జాబ్‌లో జాయిన్ అయ్యాక దట్స్ వెన్ ఐ హావ్ లెర్న్డ్ కి అరే! ఇలా కాదు. అప్పుడు క్లారిటీ వచ్చింది లైఫ్‌లో. సో, ఇఫ్ యూ ఓకే. ఆస్క్ మీ, నా కాలేజ్ డేస్‌లో ఏ క్లారిటీ లేదు. ఐ థింక్ నా డే 1 ఏ రోజైతే నేను జాబ్‌కి వెళ్ళానో, హుహు. దట్స్ వెన్ ఐ గాట్ సర్టెన్ క్లారిటీ దట్ అరే! ఇలా కాదు. థిస్ స్కిల్స్ ఐ హావ్ టు ఇంప్రూవ్. థిస్ ఈస్ ద విజన్ వాట్ ఐ హావ్. హ్మ్. బట్ ఐ విష్ అదర్స్‌కి బీటెక్‌లోనే వస్తే మంచిది. బట్ ఐ రియలైజ్డ్ ఇట్ లిటిల్ లేట్. ఓకే. అంటే లైక్ మీ కాలేజ్ లైఫ్‌లో కేజీరెడ్డి కాలేజ్ లైఫ్‌లో ఉన్నప్పుడు ఫ్రెండ్స్ నుంచైనా, మీరు లెక్చరర్స్ నుంచైనా ఏమైనా నేర్చుకున్న సిట్యుయేషన్స్ ఏమైనా ఉన్నాయా? లెక్చరర్స్, ఐ రిమెంబర్ మై హెచ్ఓడి భిక్షపతి ఐ వుడ్ సే. హుహు. అతను ఐ థింక్ నా మీద చెప్పాను కదా! థర్డ్ ఇయర్ వరకు ఐ హాడ్ నో క్లూ వాట్ ఐ వాస్ డూయింగ్. హుహు. బట్ సమ్‌హౌ మా హెచ్ఓడికి హి హాస్ సీన్ సంథింగ్ ఇన్ మీ ఓకే. స్టేటింగ్ దట్ హి యూజ్డ్ టు టెల్ మీ, "బాస్ యూ హావ్ పొటెన్షియల్.
నువ్వు జస్ట్ ఏంటంటే నెగ్లెక్ట్ చేస్తున్నావు నువ్వు. బట్ యూ డెఫినెట్లీ హ్యావ్ పొటెన్షియల్. ట్రై టు బీ ఇన్ ద రైట్ డైరెక్షన్ అన్నట్టు చెప్పాడనమాట. ఐ థింక్ హీ వాస్ వన్ ఆఫ్ ది ఫ్యూ మెంబర్స్ హూ హ్యాడ్ కాన్ఫిడెన్స్ ఇన్ మీ. నాకు కూడా నా మీద కాన్ఫిడెన్స్ లేకుండేది, బట్ సమ్హౌ హీ హాస్ సీన్ సంథింగ్ ఇన్ మీ. అండ్ ఆ మాటలు ఏ రోజైతే చెప్పాడో ఒకరోజు, ఐ స్టిల్ రిమెంబర్, ఐ థింక్ ఇన్ థర్డ్ ఇయర్ అనుకుంటా, థర్డ్ ఇయర్ ఫస్ట్ సెమ్ ఆర్ థర్డ్ ఇయర్ సెకండ్ సెమ్, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. ఒక రోజు కూర్చోబెట్టి, అరే బాస్, నీకు పొటెన్షియల్ ఉంది, అండ్ వై ఇస్ దట్ యూఆర్ నాట్ డూయింగ్ ఇట్, ఒకసారి ట్రై చేయి, ఇట్స్ ఫైన్ ఇఫ్ యూ ఫెయిల్ ఆల్సో, బట్ స్టిల్ నువ్వు ట్రైలే చేయట్లేదు, దట్స్ యువర్ ప్రాబ్లమ్ అన్నట్టు ఒక రైట్ డైరెక్షన్ లో పెట్టాడు. సో ఓకే. ఐ వుడ్ డెఫినెట్లీ రిమెంబర్ దట్ కాన్వర్సేషన్. నిజంగా ఇలాంటి హెచ్ఓడీస్, భిక్షపతి లాంటి సార్ వాళ్ళు ప్రతి కాలేజ్ లో కూడా ఉంటారు. చాలా ఇన్స్పైర్ గా ఎగ్జాక్ట్లీ. మనకి ఎక్కడికి వెళ్ళినా గుర్తుండేలాగా కదండి సార్. కరెక్ట్, కరెక్ట్. అండ్ ట్రస్ట్ యా. మీ, అదర్స్ కి చాలా భయపడేవారు హెచ్ఓడి. నాతో ఐ ఆల్సో యూస్ టు ఫియర్ విత్ హిమ్ ఇన్ ఫ్యాక్ట్. అండ్ నాకు ఓకే. కూడా చాలా భయం భయం వేసేది హెచ్ఓడి అనగానే. బట్ సమ్హౌ ఆ కాన్వర్జేషన్ ఇనిషియేట్ చేశాడు. ఐ డోంట్ నో హౌ ఇట్ హాస్ హ్యాపెండ్, బట్ ఆ పర్టికులర్ మూమెంట్ అనేది నాకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. దట్ ఓకే. సమ్మన్ హ్యాడ్ కాన్ఫిడెన్స్ ఇన్ మీ అన్నట్టు. ఓకే. సో మీరు బీటెక్ కాలేజ్ లో ఉన్నప్పుడు లీడర్షిప్ క్వాలిటీస్ పెంచుకోవడానికి ఏమన్నా వే ఉంటుండేనా మీ కాలేజ్ లో? మా టైంలో నవీన్, ఐ వుడ్ సే ఫోర్త్ ఇయర్ టైంలో కాలేజ్ హాస్ స్పెంట్ లాట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సనాలిటీ డెవలప్మెంట్. నేను ఆ 2 వీక్స్ వర్క్ షాప్ అన్నాను కదా! సో దట్ వాస్ వన్ ఆఫ్ ఇట్. అండ్ ఈవెన్చువల్లీ మా క్యాంపస్ ప్లేస్‌మెంట్‌కి వెళ్ళేటప్పుడు కూడా వి హాడ్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ టు లెర్న్ అండ్ ఆల్. So we had that, what do you call, lot of workshop, lot of sessions, lot of learned person who has given seminars and all. So that really helped us. ఓకే. సో ఇప్పుడు మీరు హెచ్ఆర్ ఫీల్డ్ లో మంచిగా ఫిట్ అయ్యారు కదా! సో మీరు Yeah. బీటెక్ లో ఏదైనా నేర్చుకున్న అసైన్మెంట్ అయినా సరే, ఏదైనా నేర్చుకున్న ఇంటర్న్‌షిప్ అయినా సరే, అది మీకు ఇప్పుడు ఈ కార్పొరేట్ స్టైల్‌లో, ఈ కార్పొరేట్ లెవెల్‌లో మీకేమైనా యూజ్‌ఫుల్ అయినట్టు అనిపించిందా? మీకు ఏజిరెడ్డి కాలేజ్‌లో నేర్చుకున్న. Absolutely, absolutely. So BTech, I think third year, second sem and fourth year is when we'll have project హుహు. submission and all. హుహు. సో ఆ ప్రాజెక్ట్ సబ్మిషన్ అనేది చాలా మంది నెగ్లెక్ట్ చేస్తారు. హుహు. బట్ సమ్‌హౌ నాకు ఏమనిపించింది అంటే, దిస్ ఈస్ మై రైట్ ప్లాట్‌ఫార్మ్ టు పోర్ట్రే మై స్కిల్స్ అన్నట్టు. హ్మ్. సో యూ హ్యావ్ టు ప్రెజెంట్ దట్ పర్టిక్యులర్ ప్రాజెక్ట్ ఇన్ ఎ బెటర్ వే. సో హుహు. నీకు ఫస్ట్ ఆ ప్రాజెక్ట్ మీద ఒక క్లారిటీ ఉండాలి. అండ్ యూ షుడ్ బి ఏబుల్ టు మేక్ ద అదర్స్ అండర్‌స్టాండ్ అన్నట్టు. హుహు. సో ఆ పర్టిక్యులర్ పాయింట్ చాలా స్టూడెంట్స్ ఏంటి అంటే భయపడి, లేకపోతే సమ్ ఆఫ్ ది అదర్ రీజన్, స్టేజ్ ఫియర్ వల్ల కావచ్చు, వాటెవర్, వేరే వాళ్ళు అవును. ఏమనుకుంటారు అనుకోవచ్చు. దానివల్ల దాన్ని నెగ్లెక్ట్ చేస్తారు. ఆర్ పీపుల్ ట్రై టు అవాయిడ్ ఇట్ అండ్ ఆల్. భయపడి సరిగ్గా చెప్పరు. బట్ అది మనకు ఒక ఆపర్చునిటీ లాగా మనం తీసుకుంటే, ఈ ఇట్ విల్ హెల్ప్ అస్ ఇన్ బెటర్ వే. నేను అది ఆపర్చునిటీ లాగా తీసుకున్నాను. అక్కడే నాకు తెలిసింది ఏంటంటే, ఐ కెన్ ఆల్సో స్పీక్ అన్నట్టు. సో దట్ రియలీ హెల్ప్ మీ ఇన్ మై కార్పొరేట్ థింగ్స్ అండ్ ఆల్. బికాస్ ఒకవేళ నేను అదే థర్డ్ ఇయర్ మైండ్ సెట్ తోటే నేను కార్పొరేట్ జాబ్కి వెళ్ళి ఉంటే, నేను ఎవ్రీ మీటింగ్స్, కార్పొరేట్ మీటింగ్స్లో కూడా ఐ వుడ్ హ్యావ్ బీన్ సైలెంట్ అండ్ ఆల్. బట్ ఇట్ ఈస్ జస్ట్ దట్ యూ హ్యావ్ టు స్టాండ్ అప్ అండ్ మేక్ అదర్స్ ఎక్స్ప్లెయిన్ అన్నప్పుడు ఆ కాన్ఫిడెన్స్ అనేది ఉండాలి. సో దట్ ఐ లెర్న్, ఎస్పెషలీ ప్రాజెక్ట్ టైంలో కాన్ఫిడెన్స్ అనేది బాగా నేర్చుకున్నాను. దట్ రియలీ హెల్ప్ మీ ఇన్ మై కార్పొరేట్ కెరీర్. కేజీరెడ్డి కాలేజ్‌లో ఉన్నప్పుడు ఏదైనా మిస్టేక్ చేసినప్పుడు అప్పుడు రియలైజ్ అయినారా? అది మీకు ఒక పెద్ద లెసన్‌గా ఏమన్నా మారిందా? అదేమైనా ఎగ్జాంపుల్ ఏమన్నా చెప్పగలుగుతారా? కరెక్ట్, కరెక్ట్. సో, ఐ థింక్ నేను చెప్పాను కదా! థర్డ్ ఇయర్ వరకు ఐ వాస్ నాట్ సీరియస్ అని. ఐ హుహు. థింక్ ముందే కొంచెం బెటర్‌గా రియలైజేషన్ వచ్చుంటే ఐ వుడ్ హావ్ బీన్ ఇన్ ఎ బెటర్ వే. బట్ దట్స్ ఫైన్. టుడే వాటెవర్ ఐ హావ్ లెర్న్డ్, ఆ మిస్టేక్స్ వల్లనే ఇది చేశాను. ఐ've నెగ్లెక్టెడ్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఇన్ కాలేజ్. కాలేజ్‌లో మనకి ప్రతిరోజు ఒక ఆపర్చునిటీ అనేది ఉంటుంది, మనల్ని మనం ప్రూవ్ చేసుకోవడానికి. హుహు. సో, అది మనం ఆపర్చునిటీలా కాకుండా మనం ఒక బర్డెన్ లాగా చూసాము అంటే, హుహు. అది ఎప్పుడు ఆపర్చునిటీ మిస్ అవుతూనే ఉంటుంది. హుహు. సో అదొక్కటి మిస్టేక్ నేను చేశాను థర్డ్ ఇయర్ వరకు. బట్ ఈవెన్చువల్లీ ఓకే. థర్డ్ ఇయర్ తర్వాత సమ్‌వేర్ ఐ've రియలైజ్డ్ దట్ ఓకే. టేక్ దిస్ యాస్ అన్ ఆపర్చునిటీ అన్నట్టు. ఓకే. సో ఇప్పుడు మీరేమన్నా ఇప్పటికి కేజీఆర్ సెట్ కాలేజ్ వాళ్ళకి, కేజీరెడ్డి కాలేజ్ స్టూడెంట్స్‌కైనా, మిగతా ఇంజినీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్‌కైనా మీరేమన్నా చెప్పక ఇది ఖచ్చితంగా నేను చెప్పాలనుకున్న అడ్వైస్ ఏమైనా ఉందా సార్? ఒకటి ఏంటి అంటే కాన్ఫిడెన్స్ పెంచుకోవాలి నవీన్. ఓకే. హ్మ్. ఎనీవేర్ స్కిల్ అనేది ఎక్కడైనా మనం నేర్చుకోవచ్చు. మనం ట్రైనింగ్ తీసుకుంటే కూడా నేర్చుకోవచ్చు. కానీ కాన్ఫిడెన్స్ అనేది ఇన్‌బిల్ట్ మనలో ఉండాలి. ఆ హ్మ్. కాన్ఫిడెన్స్ అనేది మనము కాలేజ్‌లో ఉన్నప్పుడే నేర్చుకోకపోతే, మనకి కార్పొరేట్‌లో వచ్చాక చాలా ప్రాబ్లమ్ అవుతుంది. ఐ హావ్ సీన్ లాట్ ఆఫ్ పీపుల్ హూ హాస్ లాట్ ఆఫ్ పొటెన్షియల్. బట్ హుహు. వాళ్ళకి కాన్ఫిడెన్స్ లేకుండా దే వేర్ నాట్ ఏబుల్ టు పోర్ట్రే దెమ్‌సెల్ఫ్ ఇన్ ఎ బెటర్ వే. హుహు. సో వాళ్ళకి ఫ్యూచర్ ప్రోగ్రెషన్స్ కానీ,
ఆ విజిబిలిటీ గాని ప్రాబ్లమ్ అయిపోయేది. ఓకే. సో కాన్ఫిడెన్స్ అనేది ప్రతి ఒక్కరికి ఉండాలి. ఈవెన్ ఇట్ ఈస్ ఓకే. ఫైన్. మిస్టేక్స్ చాలా మంది చేస్తారు. వి హావ్ హ్మ్. ఆల్సో డన్ లాట్ ఆఫ్ మిస్టేక్స్ అండ్ లెర్న్ ఫ్రమ్ ఇట్. బట్ యెస్. కాన్ఫిడెన్స్ అనేది లేకపోతే మనం ఆ మిస్టేక్ చేయడానికి కూడా భయపడతాం. సో విల్ నాట్ లెర్న్ ఎనీథింగ్. యూఎస్ రిక్రూటర్‌గా తన కెరియర్ స్టార్ట్ చేస్తున్నప్పుడు అప్పుడు ఎలాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేస్తారు అని చెప్పేసి ఒక క్వెషన్ వచ్చింది. సో దానికి మీరు ఏమని అడ్వైస్ చేయగలుగుతారు? ఓకే. సో, యూఎస్ఐటీ రిక్రూట్‌మెంట్ అనేది నేను ఏ రోజైతే జాయిన్ అయ్యానో, నాకు ఇన్‌ఫాక్ట్ నాకు తెలీదు యాక్చువల్లీ ఏంటదో అని కూడా నాకు ఇన్‌ఫాక్ట్ తెలీదు. ద హుహు. ఓన్లీ రీజన్ ఐ గాట్ దట్ ఆపర్చునిటీ ఈస్ దట్ ఐ వాస్ ఏబుల్ టు స్పీక్ అమాంగ్ 100 పీపుల్. సో, నాకు తెలిసి నా క్యాంపస్ ప్లేస్‌మెంట్‌లో ఒక 100 మెంబర్స్ ఉంటే, 2 హుహు. పీపులే సెలెక్ట్ అయ్యారు. అందులో నేనొక్కడిని సెలెక్ట్ అయ్యాను. అది ఎందుకు ఓకే. సెలెక్ట్ అయ్యానంటే కాన్ఫిడెంట్‌గా లేసి మాట్లాడినందుకు. ఓకే. సో, యూఎస్ ఐటీ రిక్రూట్‌మెంట్‌లో నేను మేజర్‌గా ఫేస్ చేసిన ప్రాబ్లమ్ ఏంటి అంటే, యూఎస్ అండ్ యూకే యాక్సెంట్ ఏదైతే ఇంగ్లీష్ ఉంటుందో, యెస్. అది అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఓకే. అది నాకు అంటే ఇంగ్లీష్ మూవీస్ మనం చూస్తాము డెఫినెట్‌లీ. ఆ! అక్కడ దట్స్ ఫైన్. ఎందుకంటే మనకు కొంచెం దాంట్లో అర్థం కాకపోయినా పర్లేదు. కానీ ఇక్కడ ఏంటి అంటే లాట్ ఆఫ్ మై కౌంటర్ పార్ట్స్ యూజ్డ్ టు బి ఇన్ యూఎస్. ఓకే. సో డే టు డే యాక్టివిటీస్ మనం వాడితోటి కమ్యూనికేట్ చేయాలంటే ఐ యూజ్డ్ టు స్ట్రగుల్ ఎ లాట్. బట్ హుహు. దట్ వాస్ ఎ లెర్నింగ్ ఫేజ్ ఆల్‌టుగెదర్. అక్కడ నా కమ్యూనికేషన్ అనేది చాలా ఇంప్రూవ్ అయింది. ఓకే. సో సో కమ్యూనికేటింగ్ విత్ అదర్ రీజియన్స్ వాస్ వన్ ఆఫ్ ది మోస్ట్ డిఫికల్ట్ పార్ట్. యాహ్! సో మోస్ట్ ఆఫ్ దెమ్ లైక్ బీటెక్ చదివే స్టూడెంట్స్ ఎవరైనా సరే, ఫైనల్ ఇయర్ వర్క్ అయినా సరే వాళ్ళు కమ్యూనికేషన్ పైన అంత ఇంట్రెస్ట్ చూపియరు. ఏముందిలే కరెక్ట్. అని అనుకుంటారు. సో వాళ్ళకి వాళ్ళ కెరియర్‌లో ఫ్యూచర్‌లో ఎలాంటి ఇంపాక్ట్ పడుతుండొచ్చండి? ఇన్‌కేస్ ఆ! కమ్యూనికేషన్ లేకుంటే? కరెక్ట్. నాకు కూడా ఇంపాక్ట్ పడింది. ఓకే. నేను కాన్ఫిడెంట్‌గా చెప్పేవాడిని గానీ, నా కమ్యూనికేషన్ అంత బాగా పోతుండే ఆ టైంలో. సో, ఏమవుతుంది అంటే, మీరు కమ్యూనికేషన్ లేకపోతే, మీ చిన్న చిన్న ఆఫీస్ ఈవెంట్స్ ఏవైతే ఉంటాయో, ఓకే. మీ టౌన్ హాల్స్ కానీ, మీ మంత్లీ కనెక్ట్స్ గానీ లీడర్‌షిప్ తోటి, ఆ టైంలో మీరు పోర్ట్రే చేయకపోతే, ఓకే. అది కాన్ఫిడెన్స్ లేకపోవడం వల్ల గానీ, లేదా మీ కమ్యూనికేషన్ సరిగ్గా ఉండలేకపోవడం కానీ, అది జరిగితే మనకి విజిబిలిటీ అనేది సరిగ్గా రాదు. ఏ రోజైతే మనకి విజిబిలిటీ సరిగ్గా రాదో, వాళ్ళ ప్రోగ్రెషన్ గూడా ఇంపాక్ట్ అవుతుంది. ఎందుకంటే, మనం 100లో ఒకడిని అయిపోతాం కానీ, ఆ 100లో మనల్ని ఒక్కడిని రికగ్నైజ్ చేయాలి అంటే, యూ షుడ్ బి ఏబుల్ టు స్పీక్ అప్ హ్మ్. ఇన్ దీస్ కైండ్ ఆఫ్ ఈవెంట్స్. యాహ్! సో ఇప్పుడు క్యాంపస్‌కి ప్రిపేర్ అవుతారు కదా సార్! సో అవును. వాళ్ళు క్యాంపస్ ప్రిపరేషన్‌లో ఫెయిల్ అవుతుంటారు. సో వాళ్ళు అలా ఫెయిల్ కరెక్ట్. అవ్వకూడదు. వాళ్ళు పేస్ అవ్వాలి అంటే వాళ్ళు ఎలాంటి ప్రోటోకాల్స్ ఫాలో అవ్వాలి? ఒకటి ఏం చెప్తాను అంటే నవీన్, ఐ వుడ్ రికమెండ్ ఎవ్రీవన్ టు ప్రాక్టీస్ ఆల్ టుగెదర్. ఓకే. హుహు. నాకు అది ఆ ఫార్ములా నాకు వర్కౌట్. ఆ ఫార్ములా నేను చెప్పాను కదా! ఫోర్త్ ఇయర్‌లో వర్క్‌షాప్‌లో ఏదైతే ఉందో, అవును. మాకిచ్చిన ఫస్ట్ సజెషన్ ఏంటి అంటే, లిసన్ ఇంగ్లీష్ ఎవ్రీ డే అన్నట్టు. ఓకే. మనం ప్రతిరోజు ఒక సర్టెన్ టైమ్ పెట్టుకోండి. 1 వీక్ ఆర్ 2 వీక్స్ లిసన్ టు ఐదర్ ఇంగ్లీష్ మూవీస్ ఆర్ ఇంగ్లీష్ సీరీస్ వాటెవర్ ఇట్ ఈస్. బట్ ఇట్ షుడ్ బి ఇంగ్లీష్. హుహు. ప్యూర్ ఇంగ్లీష్‌లో ఉండేటట్టు చూడండి. హ్మ్. సెకండ్, థర్డ్ వీక్ తర్వాత స్టార్ట్ స్పీకింగ్ ఇన్ ఇంగ్లీష్ ఫ్రీక్వెంట్‌లీ. ఓకే. ప్రాక్టీస్ అనేది ఎప్పుడైతే మనకొస్తుందో, అది ఏంటి అంటే యూ ఆర్ బిల్డింగ్ దట్ ప్రాక్టీస్ ఆర్గానికల్లీ. ఎందుకంటే మీరు 2 వీక్స్ అదే వింటున్నారు. హుహు. అండ్ 2 వీక్స్ తర్వాత యూ ఆర్ స్పీకింగ్ ఇట్. సో, మీకు ఆ ఓకే. ప్రాక్టీస్ అనేది ఎప్పుడైతే అయిపోతుందో, హుహు. మీకు క్యాంపస్ ప్లేస్‌మెంట్‌లో పెద్దగా భయపడాల్సిన అవసరం ఏముండదు. ఎందుకంటే యూ ఆర్ డూయింగ్ ది సేమ్ జాబ్. హుహు. కొత్తగా ఏం చేయట్లేదు మీరు. యూ అవును. ఆర్ జస్ట్ డూయింగ్ సేమ్ రెగ్యులర్ యాక్టివిటీ విచ్ యూ హావ్ బీన్ డూయింగ్ ఫర్ ఆల్‌మోస్ట్ 4 వీక్స్. యాహ్! సో ఇంకో క్వెషన్ ఒక పర్సన్ అడుగుతున్నారు. సో తనకి 82% ఉందంట బీటెక్‌లో. ఓకే. సో, ఐ లాంగ్ థింగ్ షార్ట్ సో, ఇంటర్‌వ్యూస్ టైమ్‌లో మార్క్స్ చూస్తారా? స్కిల్స్ చూస్తారా? అనేది క్వెషన్. యెస్. యామ్ ఐ యెస్. కరెక్ట్? యెస్. యూ ఆర్ ఓకే. రైట్. సో, సీ మార్క్స్ అనేది ఏ టైమ్‌లో ఐ బీన్ డూయింగ్ క్యాంపస్ రిక్రూట్‌మెంట్ ఫర్ ఆల్‌మోస్ట్ 10 ఇయర్స్ నౌ. ఓకే. నౌ ఐ మూవ్ టు ఎ డిఫరెంట్ లీడర్‌షిప్ రోల్. 10 ఇయర్స్ వరకు ఐ హావ్ డన్ క్యాంపస్ రిక్రూట్‌మెంట్ అన్నారు. అందులో ఏమవుతుంది అంటే మార్క్స్ అనేది మీకో సర్టెన్ లెవెల్‌కి తీసుకొస్తుంది. ఒక సర్టెన్ రౌండ్ కట్ ఆఫ్ లాగానే తీసుకొస్తుంది గానీ, దాని తర్వాత మీకు మార్క్స్ తోటి ఏమి ఉపయోగం ఉండదు. టు బి ఫ్రాంక్. హ్మ్. ఓకే. డెఫినైట్‌లీ వాళ్ళు ఒక బెంచ్ మార్క్ వరకే చూస్తారు గానీ, నెక్స్ట్ రౌండ్స్ సబ్సిక్వెంట్ రౌండ్స్ ఏవైతే ఉన్నాయో, మీ స్కిల్ తోటి యూ హావ్ టు క్లియర్ ఆల్ యూర్ రౌండ్స్ ఆఫ్ ఇంటర్వ్యూ. హుహు. సో, మార్క్స్ అనేది ఒక బెంచ్ మార్క్ వరకే. హుహు. క్వాలిఫై అవ్వడానికి అంతే. ఓకే. హుహు. ఫస్ట్ క్లాస్ ఎందుకంటే చాలా కంపెనీస్ ఏంటి అంటే దే విల్ ఓన్లీ టేక్ పీపుల్ హూ హావ్ 80%, హ్మ్. 75% వాళ్ళ కట్ ఆఫ్స్ ఉంటాయి.
సో ఓకే. ఆ కట్ ఆఫ్ ని బైపాస్ చేయడానికి ఒక్కటే మార్క్స్ అవుతుంది. బట్ ఈవెన్చువల్లీ మీ స్కిల్ ని ప్రూవ్ చేసుకుంటేనే యూ విల్ బి ఏబుల్ టు క్రాక్ ది ఇంటర్వ్యూ. ఓకే. సో ఇప్పుడు ఒక ఫ్రెషర్‌ని ఒక రెజ్యూమ్ వచ్చినప్పుడు తనకి రెడ్ ఫ్లాగ్స్ ఇతను మనకు సెట్ అవ్వడు అని చెప్పేసి ఆ రెజ్యూమ్‌లో ఏం చూసి ఐడెంటిఫై చేస్తారండి రిక్రూటర్స్? I'll tell you my own experience. When I was with Wipro, I've been యాహ్! to a campus placement altogether in Rajahmundry. ఓకే. సో, ఆ క్యాంపస్‌కి వెళ్ళగానే నేను అందరి రెజ్యూమెస్ చూసాను. like దే వర్ అరౌండ్ 50 ఆడ్ రెజ్యూమెస్. ఓకే. సర్ప్రైజింగ్ థింగ్ ఏంటి అంటే ప్రతి ఒక్కరి ఫార్మాట్ సేమ్ ఉంది. ఓకే. అండ్ ద ఫన్నీయెస్ట్ పార్ట్ ఇస్ దట్ ఫ్యూ పీపుల్ డి నాట్ ఈవెన్ చేంజ్ దేర్ ఫాదర్ నేమ్ ఆర్ అడ్రెస్ కూడా. దే కెప్ట్ ఇట్ లైక్ దట్. సో వాట్ ఐమ్ ట్రైయింగ్ టు సే ఇస్ దట్ యూఆర్ కాపీయింగ్ ఇట్ ఐదర్ ఫ్రమ్ సమ్ పర్సన్ ఆర్ ఇంటర్నెట్‌లో ఉన్నది యూ ఆర్ జస్ట్ కాపీయింగ్ అండ్ పేస్టింగ్ ద రెజ్యూమే ఆల్‌టుగెదర్. అండ్ రిక్రూటర్ అనేవాడు హి వుడ్ బి లుకింగ్ ఎట్ 100 ఆర్ 200 రెజ్యూమెస్ ఒక డేలో. So యెస్. you can definitely grasp whether you created your resume from your own or you హ్మ్. have copy pasted from somewhere or not. హ్మ్. So that is the biggest red flag. If you ask me, నా దగ్గర ఎవరన్నా candidate వచ్చి, if I feel that this person has copied his resume from someone else, that's a హుహు. big red flag for me. హుహు. Second big red flag ఏంటి అంటే స్పెల్లింగ్ మిస్టేక్స్ ఏమన్నా రెజ్యూమేలో ఉంటే హుహు. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ రెడ్ మార్క్ ఫర్ మీ. థర్డ్ థింగ్ ఈస్ దట్ మీ రెజ్యూమేలో మీరేం రాశారో మీకే క్లారిటీ లేకపోతే ఆ! I would be like, I'll not even spend 30 seconds with him. I'll say, thank you so much. ఓకే. So these are the three things which I personally feel ఓకే. any fresher should look into it. ఓకే. సో ఇప్పుడు యాక్చువల్‌గా ఏఐ వచ్చిన తర్వాత ఫ్యూచర్ జాబ్స్ Hmm. ఎలా మారబోతున్నాయని చెప్పేసి ఒక పర్సన్ రైజ్ చేశారు సార్ క్వెషన్. ఓకే. ఓకే. వండర్‌ఫుల్. నాకు తెలిసి ఈ నాకు తెలిసి సమ్‌వన్ హూ ఈస్ గ్రాడ్యుయేటింగ్ రైట్ నౌ అందరికీ ఈ క్వెషన్ ఉంటుంది. ఓకే. యెస్. యెస్. ఏఐ బూమ్ ఒక 5 ఇయర్స్ వరకు వచ్చింది. వాట్ విల్ హ్యాపెన్ టు దోర్ జాబ్స్ అండ్ ఆల్ అన్నట్టు. డెఫినెట్‌లీ ఇంపాక్ట్ ఉంటుంది నవీన్. ఓకే. హుహు. నో సెకండ్ థాట్స్ అబౌట్ ఇట్. బికాస్ ఐ హావ్ బీన్ ఇన్ సర్టెన్ ఇంటర్నల్ ప్రాజెక్ట్స్ ఆల్సో హుహు. which I helped my team to create those kind of AI bots and agents. సో హుహు. సో దట్ ఆ రిడెండెంట్ టాస్క్స్ డైలీ ఆపరేషనల్ టాస్క్స్ ఏవైతే ఉంటుందో ఈజీ చేయడానికి. సో నేనేం చెప్పాలనుకుంటున్నానంటే ఏఐ తోటి ఇంకా మనం స్మార్ట్‌గా వర్క్ చేయాలి. ఓకే. సో యూ హ్యావ్ టు లెర్న్ హౌ టు యూజ్ ఏఐ అండ్ మేక్ ష్యూర్ దట్ యువర్ డైలీ టాస్క్ ఈస్ బీన్ డన్ ఇన్ ఎ బెటర్ వే ఆల్‌టుగెదర్. ఎప్పుడైతే మనము నార్మల్ టాస్కే చేసుకుంటా మనం ఎప్పుడైతే ఏఐని మనం నేర్చుకోమో ఇట్ విల్ ఇంపాక్ట్ యువర్ వర్క్ లైఫ్. లైఫ్‌లో మోస్ట్ ఇంపార్టెంట్ స్కిల్ నేర్చుకోవాల్సింది ఉందా 2026 స్టూడెంట్స్‌కి? మీరు ఏ స్కిల్స్ నేర్చుకోమని చెప్తారు? I would say three skills, Naveen, altogether. హుహు. One హుహు. is data science. ఓకే. Okay. Second is prompt engineering. ఓకే. Okay. And third is any skill which is related to finance, I would say. ఓకే. Okay. Financial investment banking or anything related to finance and all. హుహు. Because I personally feel the rest technologies ఏవైతే ఉన్నాయో హుహు. eventually డెవలపర్స్ ఎవరైతే ఉన్నారో హుహు. I think they would have to learn AI ఎందుకంటే హ్మ్. అది లేకపోతే they cannot work on that. యెస్. So these are the three skills I personally feel are trending in market at this point of time. ఓకే. సో ఇప్పుడు క్యాంపస్‌లో ఫెయిల్ అయిన వాళ్ళు ఇప్పుడు మామూలుగా క్యాంపస్ ప్లేస్‌మెంట్‌లో ఫెయిల్ అవుతారు గదా! సో వాళ్ళు Correct. లైఫ్‌లో సక్సెస్‌ఫుల్ అవ్వగలరా అండి? అబ్సల్యూట్లీ నవీన్. ఏమైతుంది అంటే క్యాంపస్ ప్లేస్‌మెంట్‌లో నేను మేజర్‌గా డెలాయిట్‌లో ఉన్నప్పుడు క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ గాని, పీడబ్ల్యూసీలో ఉన్నప్పుడు క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌కి వెళ్ళేటప్పుడు పీపుల్ హూమ్ ఐ హావ్ బీన్ టు దేర్ క్యాంపస్. హుహు. ఓకే. డెఫినెట్‌లీ వాళ్ళకి కొంచెం లెవరేజ్ ఉంటుంది. యెస్. కన్సిడరింగ్ అదర్ పీపుల్. బట్ హుహు. ఈవెన్చువల్లీ ఎప్పుడైతే వాళ్ళు జాబ్ హిట్ అవుతారో హుహు. దేర్ వాళ్ళకి స్కిల్ లేకపోతే పీపుల్ హూ హావ్ క్లియర్డ్ ఇన్ క్యాంపస్ ప్లేస్‌మెంట్ ఆల్సో దే కెనాట్ సర్వైవ్. హుహు. ఎండ్ ఆఫ్ ది డే మనం కొంచెం డిలే అవుతుండొచ్చు. ఒకవేళ క్యాంపస్ ప్లేస్‌మెంట్‌లో సక్సెస్ కాకుండా మనం ఆఫ్ క్యాంపస్ జాయిన్ అయితే మీ ప్రోగ్రెషన్‌లో కొంచెం డిలే అవ్వచ్చు. బట్ ఈవెన్చువల్లీ యూ బోత్ విల్ బి ఇన్ సేమ్ లెవెల్ ఓన్లీ. కరెక్ట్. సో నేనేం చెప్తాను అంటే నవీన్, ఇంటర్వ్యూలో క్రాక్ చేయాలి అంటే ఫస్ట్ మీరు ఏ జాబ్‌కి అప్లై చేస్తున్నారో మీకు క్లారిటీ ఉండాలి. దేర్ యెస్. ఈస్ సంథింగ్ కాల్డ్ జాబ్ డిస్క్రిప్షన్. యెస్. చాలా మంది ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళు బికాస్ ఐ పర్సనలీ యూస్ టు టేక్ అరౌండ్ 100 ఇంటర్వ్యూస్ పర్ డే. కొన్ని ఓకే. టైమ్స్‌లో వి యూస్ టు హావ్ ఓకే. లాట్ ఆఫ్ గ్లిట్స్ అండ్ ఆల్. హుహు. అండ్ మేజర్‌లీ నేను ఫ్రెషర్ ఇంటర్వ్యూస్ చేసేటప్పుడు గాని
వాళ్ళకే ఒక క్లారిటీ ఉండదు అసలు ఏ రోల్కి అప్లై చేస్తున్నాము, వాట్ ఈస్ దట్ ద కంపెనీ ఈస్ లుకింగ్ అట్. ఓకే, ఓకే. ఆ పర్టికులర్ స్కిల్స్ మనకు ఉన్నాయా లేదా. ఓకే. ఓకే, లేకపోతే డూ ఐ హ్యావ్ ద ఎబిలిటీ టు లెర్న్ దట్ పర్టికులర్ స్కిల్స్ అనేది క్లారిటీ ఉండదు. హుహు. ఓకే, హుహు. ఏ ఇంటర్వ్యూలో అయినా జాబ్ డిస్క్రిప్షన్ ఫస్ట్, నేనైతే ఇంటర్వ్యూ చేసేటప్పుడు మై ఫస్ట్ క్వశ్చన్ వుడ్ బి లైక్, ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ అని కూడా అన్నాను. ద ఫస్ట్ హ్మ్. క్వశ్చన్ వుడ్ బి లైక్, హ్యావ్ యూ రెడ్ ద జాబ్ డిస్క్రిప్షన్. ఓకే, ఇఫ్ హుహు. ఏ పర్సన్ సేస్ నో, దెన్ నాకు అక్కడే కొంచెం పెద్ద రెడ్ ఫ్లాగ్ వచ్చేస్తుంది, ఓకే. థింకింగ్ దట్ దిస్ పర్సన్ ఈస్ నాట్ ప్రిపేర్డ్ ఫర్ ది ఇంటర్వ్యూ అండ్ ఆల్. ఓకే. ఒకవేళ జాబ్ డిస్క్రిప్షన్ చదివాను అంటే ద సెకండ్ క్వశ్చన్ విచ్ ఐ లాస్క్ ఇస్ దట్, వాట్ ఈస్ దట్ యూ హావ్ అండర్స్టూడ్ ఫ్రమ్ దిస్ జాబ్ డిస్క్రిప్షన్ అని అడుగుతాను. ఓకే. క్లియర్ గా అక్కర్లేదు, మొత్తం ఎలాబరేట్ గా చెప్పక్కర్లేదు, బేసిక్ జిస్ట్ అసలు ఓకే. ఏం చూస్తున్నాము, ఏ టీమ్ కి ఏ స్కిల్ చూస్తున్నాము అని వాడు చెప్పగలిగితే, హుహు. ఐ థింక్ ఫర్ మీ దట్ పర్సన్ ఈస్ 80% సెలెక్టెడ్. రెస్ట్ 20% ఏదైతే ఉందో ఫ్రెషర్ ని, ఇంకా సబ్సిక్వెంట్ క్వశ్చన్స్ అడిగి కానీ ఏమన్నా టెక్నికల్ క్వశ్చన్స్ అడిగి నేను అసెస్ చేస్తాను. కానీ నా దృష్టిలో వాడు జాబ్ ఏం చేస్తున్నాడో వాడికి ఒక క్లారిటీ ఉండి దానికి అప్లై చేసి వాడికి దాంట్లో స్కిల్ ఉంది అనిపిస్తే 80% హిస్ క్లియర్డ్. అది అన్ఫార్చునేట్లీ నో వన్ ఈస్ డూయింగ్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం. వాళ్ళు కార్పొరేట్ కంపెనీస్ గురించి వాళ్ళు ఏం మిస్‌అండర్‌స్టాండింగ్ చేసుకుంటారు? ఎందుకు వాళ్ళు ఐటీ సైడ్ రాలేకపోతున్నారు? వాళ్ళకేమన్నా అడ్వైస్ చేయగలుగుతారు సార్ మీరు? సో, ఓకే, ఓన్లీ సో ఐటీ కంపెనీస్ బీటెక్ వాళ్ళని చూస్తుంటాయా? లేకపోతే డిగ్రీ ఓకే, వాళ్ళని కూడా చూస్తుంటాయా? అబ్సల్యూట్లీ నో. ఓకే, ఐటీ కంపెనీస్ బీటెక్ వాళ్ళని చూస్తారు అనేది ఇట్ ఈస్ క్లియర్ కట్ నో. ఓకే, హుహు. చాలా మంది మై కొలీగ్స్ హూ జాయిన్డ్ ఇన్ దీస్ ఆర్గనైజేషన్, దే నెవర్ హ్యాడ్ ఎ బీటెక్ డిగ్రీ ఆల్ టుగెదర్. దే వేర్ హుహు. పీపుల్ హూ హ్యాడ్ బిఎస్సి డిగ్రీ ఆర్ అదర్ డిగ్రీస్ హూ హ్యావ్ లెర్న్ దట్ పర్టికులర్ స్కిల్స్ హుహు. అండ్ దెన్ దే హ్యావ్ కమ్ అప్. పెద్ద మిస్కన్సెప్షన్ కార్పొరేట్ లో ఏంటి అంటే, మనం ఏమనుకుంటామంటే చదివినంత వరకు ఆర్ రెస్పాన్సిబిలిటీ ఇస్ డన్, నౌ యెస్. ఒకసారి జాబ్ జాయిన్ అయ్యాక ఇట్ ఈస్ ఆల్ హ్యాపీ డేస్ అనుకుంటాము. యెస్. బట్ ది అన్ఫార్చునేట్ థింగ్ ఈస్ దట్ దట్ ఈస్ వెన్ యూ విల్ రియలైజ్ ఇట్ ఈస్ నాట్ ద కేస్. యూ విల్ హుహు. హ్యావ్ టు లెర్న్ మోర్ వన్స్ యూ హిట్ ద కార్పొరేట్ లైఫ్. హుహు. ఎవ్రీ డే మనం నేర్చుకుంటూ ఉండాలి. సో అది ఒక పెద్ద మిస్కన్సెప్షన్ ఉంటుంది, హుహు. దట్ చదువు వరకు అయిపోయింది, నేర్చేసుకున్నాం, నౌ ఇట్ ఈస్ ఆల్ ఇంప్లిమెంట్ చేయడమే అనేది. బట్ హుహు. డెఫినెట్లీ నాట్. ఎవ్రీ డే కార్పొరేట్ లో యూ హ్యావ్ టు కీప్ లెర్నింగ్ యువర్ సెల్ఫ్. ఓకే. సో, ఫ్రెషర్స్ అవుతూ ఉంది. యెస్ సార్. ఫ్రెషర్స్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ చేసేటప్పుడు వాళ్ళు చేసే మిస్టేక్స్ ఏంటి? ఓకే, సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మిస్టేక్ నేను ఏం చెప్తాను అంటే నవీన్, వాళ్ళకి లాట్ ఆఫ్ కాన్ఫిడెంట్ గా ఫస్ట్ చెప్పరు. ఓకే, ఇట్ ఈస్ ఫైన్ ఇఫ్ యూ డోంట్ యూఆర్ నాట్ ఏబుల్ టు క్రియేట్ సర్టెన్ వర్బియాజ్ ఆల్సో, దట్ ఈస్ ఫైన్. బట్ మీకు కాన్ఫిడెంట్ గా చెప్పకపోవడం అనేది బిగ్గెస్ట్ వాట్ యూ కాల్, ఐ వుడ్ సే, రెడ్ ఫ్లాగ్ ఫర్ ఎనీ రిక్రూటర్. ఓకే, ఫస్ట్ మీ ఒకటి ఒక ఇంట్రడక్షన్ ఇచ్చేది ఎందుకు ఏమంటారు అంటే, టు అండర్స్టాండ్ హౌ కాన్ఫిడెంట్ యు ఆర్. హుహు. ఎందుకంటే మీరు ఇంత చిన్న పోడియంలోనే మీరు కాన్ఫిడెంట్ గా చెప్పలేకపోతే, కార్పొరేట్ లో వచ్చాక దేర్ విల్ బి 1000 పీపుల్ హూ విల్ బి లిస్నింగ్ టు యూ. అక్కడ మీరు ఎలా కాన్ఫిడెంట్ గా చెప్పగలుగుతారు అనేది చెక్ చేస్తారు. సో ఓకే. ద ఓన్లీ ఇంటెన్షన్ ఫర్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అండ్ ఆల్ హుహు. ఈస్ టు చెక్ యువర్ కాన్ఫిడెన్స్ హుహు. అండ్ వర్బియాజ్ కరెక్ట్ ఉందా లేదా. ఇంగ్లీష్ కొంచెం మేనేజబుల్ గా మాట్లాడినా దట్ ఈస్ ఫైన్, బట్ కాన్ఫిడెన్స్ అనేది ఎక్కువగా చూస్తాం. ఓకే. ఆహ్, సో, మీ లైఫ్‌లో ఏదైనా టఫెస్ట్ ఫేజ్ ఏమైనా ఉందా అండి మీ కెరియర్‌లో? ఓకే, సో వాట్ ఐ వుడ్ సే ఇస్ దట్ ద టఫెస్ట్ ఫేస్ ఏంటి అంటే, నాకు తెలిసి విప్రో నుంచి పీడబ్ల్యూసికి వెళ్ళడము. హుహు. ఓకే, ఎందుకంటే అక్కడ వర్కింగ్ స్టైల్ ఇస్ టోటలీ డిఫరెంట్, పీడబ్ల్యూసిలో వర్కింగ్ స్టైల్ ఇస్ టోటలీ డిఫరెంట్. హుహు. ఓకే, సో ఈ ఈ బిగ్ ఫోర్స్ అంటారు. ఓకే, యూజువల్లీ పీడబ్ల్యూసి, డెలాయిట్, ఈవై, కేపిఎంజీ, దీస్ ఆర్ ఆల్ కాల్డ్ బిగ్ ఫోర్స్. హుహు. అక్కడ ఎన్వైరన్మెంట్ ఎలా ఉంటుందంటే, మెజారిటీ ఆఫ్ దెమ్ విల్ బి ఫ్రమ్ ఐఐటి, ఐఐఎం. సో యెస్. ఆ యెస్. కైండ్ ఆఫ్ మైండ్ సెట్ ఉంటుంది వాళ్ళది. సో అవును. వాళ్ళు ఎలా అంటే సూపర్ ఫాస్ట్ ఉంటారు వాళ్ళు కొన్ని హ్మ్. ఆస్పెక్ట్స్ లో. అవును. ఓకే, అక్కడ నాకు కోపప్ అవ్వడం కొంచెం ప్రాబ్లం అయింది. బికాస్ వాళ్ళ కాన్ఫిడెన్స్ కానీ వాళ్ళ వేరే నా పియర్స్ ని చూసి ఐ యూస్ టు బీ లైక్, బాస్ ఇతను ఇంత బాగా చెప్పగలుగుతున్నాడు, ఐఎమ్ నాట్ ఏబుల్ టు డెలివర్ దట్ మచ్ అనే కొంచెం భయం ఉండేది. సో అక్కడ కానీ ఏంటి అంటే, భయపడకుండా మనం ఇంటరాక్ట్ అయ్యి మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకుంటే ఐ వాజ్ ఏబుల్ టు కోప్ అప్. ఇప్పుడు స్మాల్ ఇంజినీరింగ్ కాలేజ్ అండ్
డిగ్రీ కాలేజెస్ ఉంటాయి కదా, అక్కడ నుంచి వచ్చే స్టూడెంట్స్ ఈ కార్పొరేట్ స్టైల్ కి అడక్ట్ అవ్వగలుగుతారా, ఏమైనా సర్వేలు అవ్వగలుగుతారా, లేకపోతే డ్రాప్ ఆన్ అవ్వగలుగుతారండి మీ కెరియర్ లో మీరు చూసిన కాడికి? నేను నా పర్సనల్ ఎగ్జాంపుల్ ఇస్తాను నవీన్. ఓకే. ఐ బీయింగ్ నేను పీడబ్ల్యూసీలో చెప్పాను కదా. ఉమ్, సో వేరే వాళ్ళందరూ ఆల్ ఆర్ ఫ్రమ్ ఐఐఎంస్ ఇట్ సెల్ఫ్. ఐఐఎం ఐఐటీస్ లో నుంచే వచ్చేవాళ్ళు. సో కోపప్ అవుతారా అంటే డెఫినెట్లీ టైం పడుతుంది. ఉమ్, భయపడుతూ ఉంటే కోపప్ అవ్వలేరు. ఓకే. ఉమ్, వాళ్ళు నెక్స్ట్ లెవెల్‌లో ఉన్నారు. మనం అట్లా చేయగలుగుతామా? చేయలేమా? అని భయం మనలో ఉంటే 100% కోపప్ అవ్వలేరు. ఉమ్, లేదు, నేను గూడా వాడికన్నా ఇంకా బెటర్‌గా ప్రూవ్ చేసుకోవాలి అనుకుంటే డెఫినెట్‌లీ పీపుల్ కెన్ కోప్ అప్. ఇట్ ఉమ్, ఈస్ ఆల్ అబౌట్ హౌ యూ టేక్ థింగ్స్. ఉమ్, ఒక ఆపర్చునిటీ లాగా తీసుకోవచ్చు. లేదా ఒక హర్డిల్ లాగా తీసుకోవచ్చు మనం ఆ థింగ్ అనేది. ఉమ్, బట్ irrespective of person coming from a tier small college or big college, whatever it is, ఉమ్, every person will get an opportunity in corporate life. It is just that they have to grab that opportunity and prove ఉమ్. themselves. ఓకే. ఇప్పుడు మామూలుగా విప్రో, పిడబ్ల్యూసి, డెలైట్, ఇన్ఫోసిస్ వంటి పెద్ద పెద్ద కంపెనీల్లో వర్క్ కల్చర్ లో బిగ్గెస్ట్ డిఫరెన్సెస్ ఏముంటాయి సార్? ఓకే. సో పీడబ్ల్యూసీ అండ్ డిలాయిట్‌లో ఏంటి అంటే లీడర్‌షిప్‌కి కొంచెం ఈజీ యాక్సెస్ ఎక్కువ ఉంటుంది నవీన్. ఓకే. బికాస్ వెన్ ఐ వర్క్డ్ విత్ దీస్ కంపెనీస్, ఐ స్టిల్ రిమెంబర్ నా పార్ట్నర్స్ అంటే దిస్ పర్సన్ వుడ్ బి హావింగ్ లైక్ 24, 30 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్. నేను వాళ్ళతో కూర్చొని లంచ్ చేసేవాడిని. ఓకే. సో వి నెవర్ హ్యాడ్ దట్ బ్యారియర్ ఆల్‌టుగెదర్. ఎనీ పర్సన్ కెన్ గో స్పీక్ టు దెమ్, హ్యావ్ ఎ ఫ్రెండ్లీ చాట్, హ్యావ్ ఎ కాఫీ విత్ దెమ్ అండ్ ఆల్. ఓకే. సో ఆ ఒక్క మేజర్ చేంజ్ అయితే నేను చూసాను ఈ 2 కంపెనీస్‌లోనైతే. యాక్సెసిబిలిటీ టు లీడర్‌షిప్ ఐ వుడ్ సే. సో ఓకే. దట్స్ ద మేజర్ వాట్ యూ కాల్ కల్చర్, వర్క్ కల్చర్‌లో డిఫరెన్స్ అదొకటి చూసాను నేను. ఓకే. సో ఇంకో క్వెషన్ అడుగుతున్నారండి. కార్పొరేట్ వరల్డ్‌లో టాలెంట్ కన్నా పాలిటిక్స్ ఎక్కువ వర్కౌట్ అవుతుందా పాలిటిక్స్ ఉంటే అని చెప్పేసి అడుగుతా ఉన్నారు. సో వాళ్ళకి మీరు ఏమైనా అడ్వైస్ ఓకే. సో నేను పర్సనల్లీ ఏం చెప్తాను అంటే నవీన్, పాలిటిక్స్ ఒకవేళ ఉంటే, ఇంకా పాలిటిక్స్ మనం చేయగలిగితే కార్పొరేట్‌లో ఒక సర్టెన్ లెవెల్ వరకే మనకి గ్రో అవ్వగలం. హ్మ్. ఈవెన్చువల్లీ మనం ఒక సర్టెన్ స్టేజ్ తర్వాత పాలిటిక్స్ ఉంటే, ఓన్లీ పాలిటిక్సే ఉంటే యూ కెనాట్ గ్రో. ఐ హుహు. వుడ్ సే టాలెంట్ అండ్ విజిబిలిటీ ఉంటే హుహు. కొంచెం టైం పట్టినా గానీ యూ విల్ బి ఏబుల్ టు గ్రో. ఓకే. పాలిటిక్స్ వాడు నీకన్నా ఒక 1 ఇయర్ ముందు వెళ్ళొచ్చు. హ్మ్. బట్ అతను అక్కడనే ఆగిపోతాడు. ఓకే. ఓకే. బట్ యూ బీయింగ్ ఎ కన్సిస్టెంట్ పెర్ఫార్మర్, యూ విల్ డెఫినెట్‌లీ ఓవర్‌కమ్ దట్ పర్సన్. ఇఫ్ ఓకే. నాట్ టుడే ఆర్ యూ విల్ బి ఏబుల్ టు డూ దట్ టుమారో. యెస్. ఓకే. యెస్ సార్. ఇప్పుడు ఒక క్వెషన్ సో ఒక బీటెక్‌లో ఒక పర్సన్ ఫెయిల్ అయ్యాడంట. సో ఫెయిల్ అవుతూ మళ్ళీ ఫైనల్ ఇయర్‌లో క్లియర్ చేసుకున్నాడు. సో తనేమడుగుతున్నాడంటే లైక్ నేను నా ఫ్రెండ్ రెగ్యులర్‌గా పాస్ అయిపోయాడు. ఇప్పుడు నేను ఫెయిల్ మళ్ళీ పాస్ అయ్యాను నేను గూడా. సో నేను ఎలిజిబుల్ అవుతానా? నేను సూటబుల్ అవుతానా? నా ఫ్రెండ్‌కి ఎలాగో జాబ్ వస్తుంది. తను రెగ్యులర్‌గా పాస్ అయ్యాడు అంటున్నారు. సో అలాంటి వాళ్ళకి మీరు ఎలాంటి మోటివేషన్ పాయింట్ చెప్పగలుగుతారండి? సో, ఆ మోటివేషనల్ పాయింట్ ఏదైతే ఉందో ఐ విల్ గివ్ మై ఓన్ ఎక్స్‌పీరియన్స్ నవీన్. ఓకే. హుహు. థర్డ్ ఇయర్ వరకు నేను చెప్పాను గదా. నాకు తెలిసి ఎవ్రీ సెమ్‌లో 1 ఆర్ 2 సబ్జెక్ట్స్ ఐ యూజ్డ్ టు క్లియర్. ఓకే. రెస్ట్ ఆల్ నాకు బ్యాక్‌లాగ్సే ఉండేది. హుహు. ఓకే. బట్ ఈవెన్చువల్లీ ఫోర్త్ ఇయర్ లోపు ఐ వాస్ ఏబుల్ టు క్లియర్ ఆల్ ఆఫ్ దోస్. హుహు. సో, నేను చెప్పేది ఏంటి అంటే మీరెలా పాస్ అవుతున్నారు ఏంటి అనేది ఈవెన్చువల్లీ ఫస్ట్ 1 రౌండ్‌లో అడగొచ్చు. హుహు. ఓకే. సో, దానికి కూడా మీకు కరెక్ట్ అయిన జస్టిఫికేషన్ ఉంటే, ఓకే. ఓకే. దట్ యూ హావ్ రియలైజ్డ్ నేను సేమ్ మీరు అడిగిన క్వెషనే మై ఫస్ట్ ఐ థింక్ నా ఫస్ట్ జాబ్‌లో ఫైనల్ రౌండ్‌లో అదే అడిగారు. ఓకే. 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 అది సేమ్ క్వెషనే అడిగారు. థర్డ్ ఇయర్ వరకు మీరు ఫ్లంక్ అవుతూ వచ్చారు. థర్డ్ ఇయర్‌లో ఐ సీ దట్ దేర్ ఈస్ అన్ ఇంప్రూవ్‌మెంట్. హ్మ్. వాట్ హాస్ హ్యాపెండ్? ఓకే. హ్మ్. హ్మ్. అక్కడి వరకు మీరెందుకు చేయలేదు? వాట్ ఈస్ దట్ యూ హావ్ రియలైజ్డ్? నా హ్మ్. ఒక్కటే ఆన్సర్ ఏముండేది అంటే, ఐ హావ్ రియలైజ్డ్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ వాట్ ఐ హావ్ టు డూ. ఐ హుహు. గాట్ ఎ విజన్ ఆన్ వాట్ ఈస్ దట్ ఐ హావ్ టు డూ ఇన్ మై లైఫ్. హుహు. ఓకే. అదొక పాయింట్ చెప్పేసి ఐ వాస్ ఏబుల్ టు కన్విన్స్ హిమ్ ఆల్‌టుగెదర్. ఇట్స్ హుహు. ఆల్ అబౌట్ యూ ఏబుల్ టు కన్విన్స్ ది అదర్ హెచ్ఆర్ రిక్రూటర్ ఆల్‌టుగెదర్. ఓకే. ఓకే. అది ఒకవేళ చేయగలిగితే నాకు తెలిసి నా కార్పొరేట్ లైఫ్‌లో ఇంకెక్కడ ఇంపాక్ట్ అవ్వలేదు మై మార్క్స్. ఐ థింక్ ఓకే. నో అదర్ పర్సన్ విల్ ఆస్క్ అబౌట్ యువర్ మార్క్స్ ఇఫ్ ఐ హుహు. యామ్ నాట్ రాంగ్. ఫస్ట్ ఒక రౌండ్‌లోనే మీకు అడగొచ్చు. హుహు. అడగరని చెప్పాను. 100% అడుగుతారు. ఎందుకంటే మీ ఇంటర్వ్యూ తీసుకువెళ్ళేటప్పుడు క్యాంపస్ ప్లేస్‌మెంట్ అయ్యేటప్పుడు మన మార్క్ షీట్ కూడా వాళ్ళ దగ్గర ఉంటుంది. ఓకే. దే విల్ నో మీ
ఫస్ట్ ఇయర్ నుంచి లాస్ట్ ఇయర్ వరకు అసలు ఏం చేశారు, ఇలా చేశారు. ఎందుకంటే యూ విల్ క్యారీ యువర్ డాక్యుమెంట్స్ అండ్ ఆల్ రైట్. ఓకే. సో అది డెఫినెట్లీ చూస్తారు. చూసినప్పుడు ఆ ఒక్క క్వశ్చనే నన్ను అడిగారు కానీ దాని తర్వాత ఐ థింక్ ఇన్ మై 11 ఇయర్స్ ఆఫ్ కెరియర్ నాకు అసలు ఇది ఎక్కడ ఇంపాక్ట్ కాలేదు. ఓకే. సో మా ఫ్రెండ్ అన్ని క్లియర్ చేసుకుంటూ వెళ్ళాడు. నేనేమో లాస్ట్కి వచ్చాక క్లియర్ చేశాను, లేకపోతే గ్యాప్ వచ్చింది. అలాంటి థాట్ ప్రాసెస్ ఎవరికున్నా సరే వాట్ మై రికమెండేషన్ ఇస్ దట్ కార్పొరేట్ వరల్డ్ అది ఎవరు చూడరు. ఓకే. ఓకే. ఒకసారి జాబ్ వచ్చాక ఇట్ ఈస్ యువర్ ప్యూర్ టాలెంట్, యువర్ లీడర్షిప్ స్కిల్ అండ్ యువర్ విజిబిలిటీ విచ్ విల్ హెల్ప్ యూ టు గ్రో ఇన్ యువర్ కార్పొరేట్ వరల్డ్. యువర్ మార్క్స్ ఇస్ డన్. ఓకే. ఒకసారి మీరు క్లియర్ అయ్యాక, ఓకే. ఒకసారి మీకు సర్టిఫికేట్ వచ్చేసాక ఇట్ ఈస్ డన్ అండ్ డస్టెడ్. ఒకసారి మీరు జాబ్కి వెళ్ళాక యువర్ స్కిల్ విల్ ఓన్లీ బి ఏబుల్ టు మేక్ యూ సర్వైవ్ ఇన్ దిస్ కార్పొరేట్ వరల్డ్. ఓకే. సో ఇంకో ఇంకో తను కూడా అడుగుతున్నారు. సో తను సి లాంగ్వేజ్ కాలేజ్లో ఉన్నప్పుడు నేర్చుకున్నారంట. సో తను సి లాంగ్వేజ్ తో జాబ్ ట్రై చేస్తానంట, బట్ తను జాబ్ రాలేకపోతుందంట. సో అలాంటి వాళ్ళకి ఓకే. మీరు ఎలాంటి సజెషన్ ఇవ్వగలుగుతారు సార్? వాట్ ఐ వుడ్ రికమెండ్ దట్ పర్టిక్యులర్ పర్సన్ నవీన్ ఇస్ దట్ మనం అప్డేటెడ్ లేము అని. సి ప్లస్ ప్లస్ నాకు తెలిసి మా అన్నయ్య కూడా చేశాడు. మై బ్రదర్ ఈజ్ లైక్ 5 years ఓల్డర్ ఓకే. దెన్ మీ. ఓకే. వాళ్ళు చదివేటప్పుడు కూడా దే సి ప్లస్ ప్లస్. నౌ ఐ థింక్ నో పర్సన్ ఇన్ కార్పొరేట్ ఈస్ లుకింగ్ ఎట్ సి ప్లస్ ప్లస్. లాడ్ ఆఫ్ థింగ్స్ హ్యావ్ చేంజ్డ్ అండ్ నేను చెప్తున్నాను కదా, కొన్ని టెక్నాలజీస్ ఎలా వచ్చాయి అంటే మనం ప్రాంప్ట్ ఇస్తే దేర్ ఆర్ సర్టన్ టెక్నాలజీస్ విచ్ విల్ డెవలప్ అన్ యాప్ ఇన్ జస్ట్ 10 minutes ఆల్సో. ఓకే. సో అలాంటి ఒక టెక్నాలజీ పెట్టుకున్నప్పుడు ఇఫ్ యు ఆర్ స్టిల్ రిలయింగ్ అపాన్ సి ప్లస్ ప్లస్ దెన్ ద ఓన్లీ మీనింగ్ ఈస్ దట్ యు ఆర్ నాట్ అప్డేటెడ్ ఇన్ ద మార్కెట్. ఓకే. మార్కెట్ అసలు ఏం చూస్తుంది? ఐ థింక్ వన్ పోర్టల్ విచ్ ఐ కెన్ సజెస్ట్ టు ఎనీ ఫ్రెషర్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ ద స్కిల్స్ మార్కెట్ ఈస్ లుకింగ్ అట్ ఇస్ నౌకరీ పోర్టల్ అని ఒకటి ఉంటుంది. ఓకే. నౌకరీ పోర్టల్‌లో మనం వెళ్లి ఫ్రెషర్స్ అని మనం జాబ్ సెర్చ్ చేస్తే, ఓకే, ప్రతి జాబ్ డిస్క్రిప్షన్ చదివితే మనకే ఒక క్లారిటీ వచ్చేస్తది. ఓకే. డోంట్ లుక్ ఎట్ ఆల్ 100 ఆర్ జాబ్ డిస్క్రిప్షన్. మీకు గుర్తున్న, ఓకే, మీకు తెలిసిన ఒక 10 కంపెనీలదే చూడండి. ఎందుకంటే ఓకే. ప్రతి కంపెనీ అయితే ఫ్రెషర్స్‌ని హైర్ చేస్తున్నాడు. నో డౌట్ అబౌట్ ఇట్. ఆ కంపెనీస్‌లో ఏ స్కిల్ చూస్తున్నారు? నాకు తెలిసినంత మట్టుకు అయితే నేను ఫ్రెషర్స్‌ని హైర్ చేసేటప్పుడు నా 10 ఇయర్స్ లైఫ్ టైమ్‌లో నేను ఎప్పుడు సి క్వెషనే అడగలేదు. టు బి ఓకే. ఫ్రాంక్. ఓకే. సో సి ప్లస్ ప్లస్ జావా అనేది దట్ ఈస్ గాన్ కేస్ ఆల్‌టుగెదర్. ఓకే. దానికన్నా చాలా అప్డేటెడ్ టెక్నాలజీస్ వచ్చాయి. లైక్ ఫ్లటర్ యెస్. అనే ఒక టెక్నాలజీ ఉంది. వేరిన్ మనకి జస్ట్ ఒక కమాండ్ ఇస్తే మనకి ఆండ్రాయిడ్‌లో, ఐఓఎస్‌లో యాప్స్ జనరేట్ అయిపోతాయి. ఇట్ ఈస్ జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ అంత ఈజీగా ఉంటుంది. ఓకే. ఓకే. దేర్ ఆర్ అదర్ స్కిల్స్ లైక్ ప్రాంప్ట్ ఇంజినీరింగ్ అని చెప్పాను గదా! ఓకే. మీరు ఒక ఏఐకి సరైన ప్రాంప్ట్ ఎలా ఇస్తారో, ఓకే, కరెక్ట్‌గా ఇవ్వగలిగితే ఒక ఏఐ మీకు 10 మినిట్స్‌లో కూడా యాప్ గాని, వెబ్‌సైట్ గాని జనరేట్ చేసి ఇవ్వగలదు. ఓకే. ఓకే. సో మన ప్రాబ్లమ్ ఎక్కడ వస్తుందంటే వి ఆర్ స్టిల్ రిలయింగ్ అపాన్ సర్టెన్ సబ్జెక్ట్స్ మన కాలేజ్‌లో ఉన్నవి. మనం మార్కెట్ తోటి అప్‌డేటెడ్ లేము. యెస్. సో ఇది ఒక్కటి మనం నేర్చుకుంటే, ఓకే. ఓకే, అలాంటి స్కిల్స్ అట్‌లీస్ట్ ఒక థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ ఎప్పుడైతే మనం మార్కెట్‌కి హిట్ అయితామో అప్పుడన్నా మనం రియలైజ్ అయ్యి ఈ పర్టిక్యులర్ స్కిల్స్ మనకి హెల్ప్ అవుతాయి అని మనకు తెలుస్తే ఈ స్కిల్స్ మార్కెట్ చూస్తుంది. ఈ స్కిల్స్ మనం నేర్చుకుంటే మనకు బెటర్‌గా ఆపర్చునిటీస్ రావచ్చు అనుకుంటే యూ ఆర్ ఆల్మోస్ట్ లైక్ వన్ స్టెప్ అహెడ్ ఫ్రమ్ అదర్స్. ఎందుకంటే 90% ఆఫ్ పీపుల్ ఆర్ నాట్ డూయింగ్ ఇట్. ఇన్‌ఫాక్ట్ ఐ హావ్ నాట్ డన్ దట్ ఆల్‌టుగెదర్. నేను ద ఓన్లీ థింగ్ విచ్ ఐ రిలైడ్ అపాన్ ఈస్ మై కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ కాన్ఫిడెన్స్. ఆ రెండిటి మీదనే రిలై అయ్యాను. ఇఫ్ యూ ఆస్క్ మీ సంథింగ్ అబౌట్ టెక్నాలజీ ఐ హాడ్ నో ఐడియా అబౌట్ ఇట్. బట్ ఈవెన్చువల్లీ అదే నా ఎక్స్‌పర్‌టీస్ అయింది. మై కాన్ఫిడెన్స్ అండ్ మై కమ్యూనికేషన్ స్కిల్స్ హావ్ బికమ్ మై ఎక్స్‌పర్‌టీస్ ఆల్‌టుగెదర్. బట్ ఒకటి నేనేం చెప్తున్నానంటే రిసర్చ్ అనేది చేయండి. ఓకే. ఇట్ విల్ నాట్ టేక్ మోర్ దెన్ 1 ఆర్ 2 డేస్. నౌకరీ పోర్టల్‌లో వెళ్ళండి. ఫ్రెషర్స్‌కి జాబ్స్ ఏం పోస్టింగ్ అయ్యాయి. టాప్ కంపెనీస్ మీకు తెలిసిన కంపెనీసే చూడండి. ఒక్కసారి వాళ్ళ జాబ్ డిస్క్రిప్షన్ చూసి ఆ స్కిల్స్ ఏం చూస్తున్నారో చూసుకుంటే మీకే క్లారిటీ వచ్చేస్తుంది. ఓకే. దెన్ యూ విల్ ఓన్లీ టెల్ సి ప్లస్ ప్లస్ అసలు ఎవరు చూడట్లేదు. జావా కూడా చూడట్లేదు అని చెప్పి. ఓకే. సో ఇందాక మీరు చెప్పినట్టుగా నౌకరీ అనే పోర్టల్‌తో పాటు
ఇంకేమైనా పోర్టల్స్ ఉన్నాయండి ఫ్రెషర్స్‌కి? Freshers ki, I would say there is a website portal called Shine. ఓకే. There is a platform called LinkedIn. చాలా మంది చూడకపోవచ్చు. కానీ LinkedIn is also one of the most reliable platform altogether. ఓకే. సో మనకి ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ ఎలా సోషల్ మీడియా‌లా ఎలా ఉంటుందో, లింక్డ్ఇన్ అనేది కార్పొరేట్ సోషల్ మీడియా యాప్ లాంటిది. హుహు. ఓకే. సో హ్మ్. మార్కెట్‌లో ఏం ట్రెండ్ అవుతున్నాయి? వాట్ ఈస్ దట్ వి ఆర్ లుకింగ్ అట్? ఓకే. హుహు. ఫ్రెషర్స్‌లో ఏం చూస్తున్నారు? దేర్ ఆర్ లాట్ ఆఫ్ కమ్యూనిటీస్ ఇన్ లింక్డ్ఇన్. సో ఒక హ్మ్. స్లైట్ ఆర్టికల్స్ కూడా మనం చదువుకుంటే, హ్మ్. ఓకే. ఆ కనెక్షన్స్ అనేది బిల్డ్ చేయగలిగితే స్పెసిఫిక్ రిక్రూటర్స్ తోటి, దట్ మైట్ హెల్ప్ యూ. వాళ్ళు ఆపర్చునిటీ ఇయ్యకపోయినా they'll at least guide you on what is that you have to learn. ఓకే. సో ఇప్పుడు ఒక ఫ్రెషర్ ఒక రెజ్యూమ్ పెట్టుకున్నప్పుడు యాస్ ఎ హెచ్ఆర్‌గా మీరు మీ కెరియర్‌లో ఈ ఫేక్ రెజ్యూమ్ ఇది ఫేక్ ఇన్ఫర్మేషన్ అని మీరు ఎలా ఫైండ్ ఔట్ చేస్తారండి? ఓకే. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ నీ ఫేక్ రెజ్యూమేస్ ఎలా చూస్తారు అంటే నవీన్, ఈ మధ్య ఐ డోంట్ నో ఇఫ్ లాట్ ఆఫ్ పీపుల్ నో ఆర్ నాట్. చాలా కంపెనీస్ నేనైతే నా ప్రీవియస్ కంపెనీస్‌లో చాలా ఏఐ బాట్స్ వచ్చేసాయి. ఓకే. ఏఐ బాట్సే మీకు రెజ్యూమే అనేది ఫేకా? లేకపోతే ఈజ్ ఇట్ సూటబుల్ ఫర్ యూ ఆర్ నాట్? చాలా మట్టుకు వర్క్స్ అదే చేసేస్తది. బికాస్ రిక్రూటర్స్ విల్ హ్యావ్ థౌసండ్స్ అండ్ థౌసండ్స్ ఆఫ్ అప్లికేషన్స్ ఆల్‌టుగెదర్ ఆన్ ఎ ఓకే. డైలీ బేసిస్, ఎస్పెషల్లీ ఫ్రెషర్స్ రోల్‌కి. సో హ్యూమన్‌లీ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ దెమ్ టు గో త్రూ ఈచ్ అండ్ ఎవ్రీ రెజ్యూమే. సో వి రిలై లాట్ ఆన్ బాట్స్ అండ్ ఆల్. ఓకే. సో ఆ బాట్స్‌లో చాలా మట్టుకు ఫేక్ రెజ్యూమేస్ మనకెలా తెలిసిపోతాయి అంటే, ఇఫ్ యూ చూస్ సర్టెన్ కాలేజెస్, ఎందుకంటే కొన్ని కాలేజెస్ ఆల్రెడీ మాకు బ్లాక్ లిస్టెడ్ లిస్ట్ ఉంటుంది. ఎవ్రీ రిక్రూటర్ హూ ఈస్ హైరింగ్ విల్ హ్యావ్ దట్ పర్టిక్యులర్ లిస్ట్. ఓకే. అండ్ చాలా మట్టుకు ఏంటి అంటే ఇంకోటి చెప్పాను కదా! దే జస్ట్ సర్టెన్ టైమ్స్ దే జస్ట్ కాపీ పేస్ట్ రెజ్యూమేస్ అండ్ గివ్. బేసిక్ డీటెయిల్స్ కూడా అప్డేట్ చేయరు. సో అక్కడే దొరికిపోతాం. ఎందుకంటే ద రిక్రూటర్ విల్ చెక్ యువర్ వాట్ యూ కాల్ అడ్రెస్, ఐడీ ప్రూఫ్స్ అండ్ ఆల్. ఓకే. అండ్ కాలేజెస్ కూడా చూస్తారు. నో డౌట్. అండ్ ఫేక్ రెజ్యూమేస్ తోటి ఒకవేళ ఆడు ఇంటర్వ్యూ క్రాక్ చేసినా హుహు. బీజీవీలో హీల్ గెట్ కాట్. ఓకే. ఈ టైంలో బీజీవీని బైపాస్ చేయడం ఒకప్పుడు చాలా ఈజీగా ఉండేది. హ్మ్. దే వేర్ లాట్ ఆఫ్ టెక్నిక్స్ టు డూ దట్. నౌ ఇన్ ద ఏజ్ ఆఫ్ ఏఐ యూ కాంట్ చీట్ బీజీవీ ప్రాసెస్. ఓకే. 2 మినిట్స్‌లో యూ విల్ దే విల్ బి ఏబుల్ టు అండర్‌స్టాండ్ వెదర్ యువర్ ప్రొఫైల్ ఈస్ జెన్యూన్ ఆర్ నాట్. సో ఓకే. మై సజెషన్ ఇస్ దట్ నెవర్ పుట్ ఎనీ ఫేక్ ఇన్ఫర్మేషన్ ఇన్ యువర్ రెజ్యూమే. హుహు. మీకు ఏమొచ్చో అదే పెట్టండి. హుహు. ఓకే. కొన్ని సర్టిఫికేషన్స్ నేను పెడితే వెయిటేజ్ ఉంటుందని చెప్పి, ఓకే. బికాస్ ఐ హావ్ సీన్ లాట్ ఆఫ్ పీపుల్ జస్ట్ ఓకే. బికాస్ హిస్ ఫ్రెండ్ హాస్ పుట్ సర్టెన్ సర్టిఫికేషన్స్, వాడు కూడా అది పెట్టాడు చేయకపోయినా. ఓకే. ఓకే. అండ్ సమ్ పర్సన్ లైక్ మీ, ఫస్ట్ ఐ లుక్ ఎట్ హిస్ రెజ్యూమే. వాడి రెజ్యూమేలో ఏమని చెప్తే ఏమైనా రాసాడంటే ద ఫస్ట్ థింగ్ ఐ లాస్ట్ దట్ ఓన్లీ. మీరు ఓకే. ఇది చేశారన్నారు కదా! ఏం ఏం నేర్చుకున్నారని అడుగుతాను. డెఫినైట్‌లీ మీరు చేయలేదు కాబట్టి యూ విల్ బి బ్లాంక్ ఆల్‌టుగెదర్. యెస్. ఓకే. సో, ఈవెన్చువల్లీ నా ఫర్దర్ కాన్వర్జేషన్ గూడా హుహు. నేనేమన్నా అడగాలంటే నాకదే మైండ్ సెట్ ఉంటుంది. వీడు యెస్. చేయలేదు, ఫేక్ ఇన్ఫర్మేషనే పెట్టాడు. సో, దాని తర్వాత కాన్వర్జేషన్ మీరు ఎంత నిజంగా చెప్పినా, ఆ బ్లాక్ మార్క్ అనేది నా బుర్రలో పడిపోయి ఉంటది. సో, థట్ విల్ ఇంపాక్ట్ యువర్ ఇంటర్వ్యూ ఆల్‌టుగెదర్. సో, నెవర్ పుట్ ఎనీ ఫేక్ ఇన్ఫర్మేషన్ ఇన్ యువర్ రెస్యూమే. మీకు కార్పొరేట్ వేర్‌లో ఎంట్రీ అయినా గూడా దేర్ ఆర్ డేస్ వేరిన్ పీపుల్ హావ్ ఎంటర్డ్ విత్ ఫేక్ డాక్యుమెంట్స్ ఆర్ ఫేక్ ఇన్ఫర్మేషన్ ఇన్ దేర్ రెస్యూమే. ఈవెన్చువల్లీ 6 మంత్స్‌లో ఎళ్ళిపోతారు. దే విల్ డెఫినైట్‌లీ డూ ఏ బీజీవీ. అక్కడ మీరేం చేయలేరు. వితౌట్ డిగ్రీ అంటే డిగ్రీ పాస్ కడతాను. బీటెక్ పాస్ అవ్వడు. ఏదో ఒక మన సబ్జెక్ట్ వల్ల ఉంటాడు. సో అలాంటి వాళ్ళు ఐటీలో సర్వేలు అవుతారా? అంటే వాళ్ళకి జాబ్‌లు ఉంటాయా? వాళ్ళు ఎలా సర్వేలు అవ్వాలి? ఓకే. సో, డిగ్రీ లేని వాళ్ళకి సర్వైవ్ అయితారా అనేది కొన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి నవీన్. ఐ వుడ్ నాట్ సే నో ఫర్ థాట్. ఓకే. హ్మ్. దేర్ ఆర్ సర్టెన్ ఆపరేషనల్ రోల్స్ వేరిన్ యూ కెన్ టేక్ ఇట్ అప్ ఈవెన్ థో ఇఫ్ యూ డోంట్ హావ్ ఎ డిగ్రీ ఓకే. ఆల్‌టుగెదర్. ఓకే. ఓకే. అంటే ఏం బట్ డిపార్ట్మెంట్స్ ఉంటాయండి? తెలుసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓకే. ఐ వుడ్ సే ప్రొక్యూర్‌మెంట్ డిపార్ట్మెంట్. హ్మ్. ఓకే. ఆర్ గ్రౌండ్ ఆపరేషన్స్ డిపార్ట్మెంట్ ఆర్ ఓకే. టెలికాలింగ్ డిపార్ట్మెంట్. ఓకే. Okay. So these kind of roles, you don't need a degree altogether. ఓకే. Or back-end process, chat process department. ఓకే. So those kind of few companies are okay to hire undergrads also for that. ఓకే. People who have ఓకే. done their plus two.
ఓకే. బట్ మెజారిటీ ఒకవేళ టెక్నాలజీ రోల్‌కి వెళ్తే నవీన్, ఐ వుడ్ సే ద బేర్ మినిమమ్ దే లుక్ ఎట్ యాస్ ఎ డిగ్రీ. ఓకే. డిగ్రీ అనేది మీకు ఒకవేళ టెక్‌లో మీకు ఇంట్రెస్టెడ్ ఉంటే ఆర్ లీడర్‌షిప్ రోల్‌లో ఇంట్రెస్టెడ్ ఉంటే బేసిక్ డిగ్రీ చూస్తారు. బట్ డిగ్రీ లేకపోయినా డోంట్ వరీ. ఇన్ కేస్ ఐ వుడ్ సే ఎలా అయినా డిగ్రీ కంప్లీట్ చేయండి. బికాస్ దట్స్ ద బేర్ మినిమమ్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్. బాకీ పీపుల్ ఆర్ డూయింగ్ లైక్ పీజీస్ అండ్ పీహెచ్‌డీస్ రైట్ నౌ. అండ్ ఇన్ థాట్ ఎరా ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎ డిగ్రీ మీకు వెయిటేజ్ అనేది తగ్గిపోతుంది. మీకు సర్వైవ్ అవ్వరని చెప్పను. బట్ ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైమ్ ఫర్ యూ ఓన్లీ టు క్లైంబ్ దట్ ల్యాడర్. సో నేను ఐటీ కంపెనీలో టెక్నికల్ సైడ్ వెళ్ళను. బట్ నేను హ్మ్. డిఫరెన్సెస్ తెలుసుకోవాలనుకుంటున్నాను. హెచ్ఆర్ టీమ్ అంటే ఏంటి? యూఎస్ రిక్రూట్మెంట్ టీమ్ అంటే ఏంటి? అండ్ టాలెంట్ అక్విజిషన్ టీమ్ అంటే ఏంటి? దాంట్లో ఎన్ని టైప్స్ ఉంటాయి? నేను ఎక్కడ ఫిట్ కరెక్ట్. అవుతాను అని చెప్పి అడుగుతా ఉన్నారు. సో వాళ్ళకి మీరు ఏమైనా ఓకే. అడ్వైస్ చేస్తారు? ఓకే. సో, ఒకవేళ టెక్నాలజీలో వెళ్ళాలి అంటే నవీన్, ఓకే. సో, దేర్ ఆర్ సర్టెన్ డిపార్ట్మెంట్స్ లైక్ ఫ్రంట్ ఎండ్ డెవలప్‌మెంట్, బ్యాక్ ఎండ్ ఓకే. డెవలప్‌మెంట్, టెస్టింగ్, హుహు. ఓకే. హ్మ్. అండ్ నేను చెప్పాను కదా! డేటా సైన్స్ అనేది ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది ప్రైమ్ స్కిల్స్ వాట్ దే ఆర్ లుకింగ్ అట్. ఓకే. యెస్ సార్. దాంట్లో కొంచెం పైథాన్ నాలెడ్జ్ అలాంటివి కొంచెం చూస్తారు. ఓకే. దట్ ఈస్ ఆల్ అబౌట్ టెక్నాలజీ. బ్యాక్ ఎండ్‌లో యెస్. హెచ్ఆర్‌లో వాట్ ఐ వుడ్ సే ఇస్ దట్ యూ విల్ హ్యావ్ ఎంప్లాయీ రిలేషన్. Okay, ఓకే. wherein ఓకే. you will have to interact with your internal employees altogether, and వాళ్ళకి ఓకే. ఏమైనా issues ఉంటే you will have to sort it. That is your ఓకే. employee relations. ఓకే. There is another team called talent acquisition, హ్మ్. wherein you are hiring an external person to an organization. హుహు. Okay, బయట వాడిని you are interviewing them. Basically, talent acquisition ని recruiters కూడా అంటారు. Okay, so those are called talent acquisition or recruiter. There is another team called payroll team, wherein employees the payrolls they take care of it. There is another team called HR business partner. Okay, so they come into picture in case even some escalation, major escalation has happened from an organization standpoint. So they are the liaison between the employee and the leadership. So they take care of all of those activities. So a lot different. I think there are around 11 to 12 departments in my previous organization. ఓకే. ఆన్‌బోర్డింగ్‌కి ఒక డిఫరెంట్ పర్సన్ ఉంటాడు. లెర్నింగ్ అండ్ డెవలప్‌మెంట్ ఒకవేళ ఇన్ కేస్ ఇఫ్ యూ ఆర్ గుడ్ ఎట్ ట్రైనింగ్, ఓకే. ట్రైనింగ్ అదర్స్. సో, లెర్నింగ్ అండ్ డెవలప్‌మెంట్ టీమ్ అనేది ఉంటుంది. సో, అలా డిఫరెంట్ డిఫరెంట్ టీమ్స్ ఉంటాయి అవి. హ్మ్. ఓకే. సో ఇప్పుడు ఫ్రెషర్స్ ఇక్కడ సైడ్ రావాలంటే వాళ్ళు ఏం ట్రైనింగ్ తీసుకోవాలి సార్? హెచ్ఆర్ అయినా, టాలెంట్ అక్విజిషన్ టీమ్ అయినా, లైక్ యూఎస్ రిక్రూటర్‌గా వెళ్ళాలంటే వాళ్ళు ఏ పోర్టల్స్‌కి వెళ్ళాలి? ఎలా ట్రైన్ అవ్వాలి? ఓకే. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ నవీన్, నేను చూసినంత మట్టుకైతే ఎందుకంటే బికాస్ ఐ హావ్ హైర్డ్ మై జూనియర్స్ ఆల్సో వెన్ ఐ వాస్ హుహు. ఇన్ మై లీడర్‌షిప్ రోల్. వన్ థింగ్ ఐ లుక్ ఎట్ ఎనీ పర్సన్ హూ ఈస్ కమింగ్ యాస్ ఎన్ హెచ్ఆర్ ఇస్ దట్ కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా బాగుండాలి. ఓకే. సెకండ్, వాడు నాతోటే కాదు, ఎవరితోటి కూర్చున్నా గాని గూడా హి షుడ్ బి ఏబుల్ టు స్పీక్ అప్. ఓకే. ఓకే. ఐల్ టెల్ యూ మై ఈజీగా ఇష్యూ. మింగిల్ అయిపోవాలా? మింగిల్ అవ్వాలి. ఓకే. హ్మ్. నాకు ఐ హాడ్ దట్ ఇష్యూ. అన్‌ఫార్చునేట్‌లీ నా ఫస్ట్ ఆర్గనైజేషన్‌లో ఐ హాడ్ దిస్ క్లోజ్ గ్రూప్ ఆల్‌టుగెదర్. సో, నా లంచ్ అవ్వడం గాని, నా ఎనీ యాక్టివిటీస్ కానీ, ఆ క్లోజ్డ్ గ్రూప్ తోటే ఉండేవాడిని. బట్ ఈవెన్చువల్లీ నా కెరియర్‌లో ప్రోగ్రెస్ అయినప్పుడు, థాట్స్ వెన్ ఐ హావ్ అండర్‌స్టూడ్ థట్ యూ షుడ్ బి ఏబుల్ టు స్పీక్ విత్ ఎవ్రీవన్. నా మేనేజర్ ఒకరోజు వచ్చి కూర్చొని అదే చెప్పాడు. బాస్ యూ ఆర్ బీయింగ్ విత్ యువర్ ఓన్ క్లోజ్డ్ గ్రూప్ దట్ ఈస్ ఫైన్. ఓకే. దట్ ఈస్ యువర్ పర్సనల్ థింగ్ ఆల్‌టుగెదర్. ఎందుకంటే ఆఫీస్‌లో మనకు కొంతమంది ఫ్రెండ్స్ అవుతారు. మనం వాళ్ళతోటే కంఫర్టబుల్ ఉంటాం. యెస్. బట్ జస్ట్ బికాస్ యూ ఆర్ కంఫర్టబుల్ విత్ వన్ ఎక్స్ పర్సన్, హ్మ్. యూ షుడ్ నాట్ ఇగ్నోర్ ఎ వై పర్సన్ హూమ్ ఓకే. యూ ఆర్ నాట్ ఏబుల్ టు ఇంటరాక్ట్ ఆల్‌టుగెదర్. సో, ఓకే. వాడికేమనిపిస్తుంది అంటే, అరె! వీడు నాతోటి ఇంటరాక్టే అవ్వడు. ఓకే. ఐ డోంట్ నో హిమ్ ఆల్‌టుగెదర్ అన్నట్టుంటుంది. కార్పొరేట్ వరల్డ్‌లో వాట్ ఐ వుడ్ రికమెండ్ ఈస్ దట్ యూ షుడ్ హావ్ ద ఎబిలిటీ టు స్పీక్ టు ఎనీ పర్సన్ ఫర్ దట్ మ్యాటర్. యాహ్! లీడర్‌షిప్ లెవెల్‌లో అన్నా అవ్వనివ్వండి, ఇక్కడ ఒక ఫ్రెషర్‌గా జాయిన్ క్వెషన్. అయిన యాహ్! కార్పొరేట్ పాలిటిక్స్‌ని ఇలాంటి సినారియో‌లోనే కార్పొరేట్ పాలిటిక్స్ అనేవి ఎంటర్ అవుతాయి. వాటిని ఎలా హ్యాండిల్ చేయాలంటారు? ఓకే. సో, పాలిటిక్స్ అనేది 100% ఎక్కడైనా ఉంటుందవి. ఓకే. ఓకే. దేర్ వుడ్ బి ఫ్యూ పీపుల్ హూ ఆర్ ఫ్యూ ఫేవరెట్స్ టు ఫ్యూ మేనేజర్స్. అదే ఓకే. చెప్పాను గదా! సో, ఆ ఒక్క లెవెల్ వరకే యూ విల్ బి ఏబుల్ టు ప్రోగ్రెస్. ఓకే. ఓకే. ఆ పాలిటిక్స్‌లో ఉన్నప్పుడు. ఆ సబ్సిక్వెంట్ లెవెల్స్‌లో యూ విల్ నాట్ బి ఏబుల్ టు ప్రోగ్రెస్ జస్ట్ బికాస్ యూ ఆర్ డూయింగ్ కార్పొరేట్ పాలిటిక్స్. ఓకే. ఓకే. అండ్ మనకొకవేళ అలాంటి సిట్యుయేషన్ వస్తే, ఓకే. నా ఓన్లీ ఫండా ఏంటి అంటే, రిలై ఆన్ ఓన్లీ 2 థింగ్స్. One is rely upon your skills altogether. ఓకే. 2,
ఆల్వేస్ హ్యావ్ దట్ విజిబిలిటీ ఇన్ యువర్ టీమ్. ప్రతి టీమ్ మీటింగ్ కానీ, ప్రతి గ్యాదరింగ్లో కానీ నిన్ను నువ్వు పొజిషన్ చేసుకోగలిగితే, ఓకే, వాట్ ఎవర్ కార్పొరేట్ పాలిటిక్స్ ఇట్ ఇస్, యూ విల్ బి ఏబుల్ టు గ్రో. సో నెక్స్ట్ 5 years లో ఎలాంటి జాబ్స్ డిసపియర్ అవుతాయి ఐటీ వరల్డ్ లో? ఓకే. సో సి నవీన్, ఎవ్రీ 10 ఇయర్స్లో మనం చూస్తే నవీన్, కొన్ని జాబ్స్ అనేవి డిసపియర్ అయిపోతాయి. ఓకే, ఓకే. ఐ విల్ టేక్ మై ఎగ్జాంపుల్ ఓన్లీ. వెన్ ఐ వాజ్ డూయింగ్ మై కాలేజ్, నేను ఇంటర్మీడియట్లో ఉండేటప్పుడు బీపీఓ ఇండస్ట్రీ అనేది చాలా బూమింగ్లో ఉండేది. ఓకే, దే వర్ లాట్ ఆఫ్ కంపెనీస్ లైక్ టెక్ మహీంద్రా, సత్యం, కాగ్నిజెంట్ లాంటి బీపీఓ కంపెనీస్ చాలా భూమిలో ఉండేది. అవును. ఓకే, నేను నేను ఎప్పుడైతే కాలేజ్ పాస్ అవుట్ అయ్యానో, ఈవెన్చువలీ దట్ గాట్ డౌన్. ఓకే, కొత్త జాబ్స్ అనేవి క్రియేట్ అయ్యాయి. ఓకే, అవును. వేరిన్ పీపుల్ లైక్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అనేది, ప్రోగ్రామ్ మేనేజ్మెంట్ అనేది, ఇది అసలు మాకు క్లూయే లేకుండేది. ఐ ఓకే. డి నాట్ హ్యావ్ అన్ డిఫరెన్సియేషన్ బిట్వీన్ వాట్ ఈస్ అ ప్రాజెక్ట్ మేనేజర్, వాట్ ఈస్ అ ప్రోగ్రామ్ మేనేజర్ అనేది. సో అలాంటివి ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఏమొస్తున్నాయి అంటే ఏఐ స్పెషలిస్ట్ అని చెప్పి, ప్రాంప్ట్ ఇంజనీర్ అని చెప్పి, డేటా సైన్స్ స్పెషలిస్ట్ అని చెప్పి. సో ఇలాంటివి ఎవ్రీ 10 ఇయర్స్ నవి మన కొత్త జాబ్, పాత జాబ్స్ అనేవి వెళ్ళిపోతే కొత్త జాబ్స్ అనేవి క్రియేట్ అవుతాయి. ఓకే, సో నాకు తెలిసి ఈ ఈ అట్లీస్ట్ ఫర్ నెక్స్ట్ 5 to 6 years ఏవైతే రిడెండెంట్ టాస్క్స్ ఏవైతే ఉంటాయో, ఓకే, లైక్ బ్యాక్ ఎండ్ ప్రాసెసింగ్. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ టేక్ ఎన్ ఇన్సూరెన్స్ ప్రాసెస్ ఆల్ టుగెదర్. నేను జాయిన్ అయినప్పుడు మై కంపెనీ యూస్ టు హ్యావ్ ఎన్ ఇన్సూరెన్స్ ప్రాసెస్ ఆల్సో, వేర్ ఇన్ బ్యాక్ ఎండ్ యాక్టివిటీ పేపర్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో, దేర్ యూస్ టు బి సెపరేట్ టీమ్ హూస్ టు టేక్ కేర్ ఆఫ్ ఆల్ ఆఫ్ దట్. ఓకే. And now, what I've heard from my colleagues is that that team is no more. ఓకే. So a team got replaced by different technology members altogether. So I still remember that was a size of like 500 people process undedi. That got down to like 20 people. So ఓకే. they've hired a specialist who are good in this data science and AI prompt engineering and all. అండ్ 25 మెంబర్స్ తోటే చేపిస్తున్నాం. సో నేను చెప్పేది ఏంటి అంటే, రిడెండెంట్ యాక్టివిటీస్ ఏదైతే మనం చేస్తామో, ఓకే, టెక్నాలజీని ఎక్కువ వాడకుండా బ్యాక్ ఎండ్ యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో, అలాంటి ఆపర్చునిటీ జాబ్స్ రిలేటెడ్ చాలా మట్టుకు నాకు తెలిసినంత మట్టుకు అయితే దట్ విల్ వానిష్ ఇన్ నెక్స్ట్ 5 years. ఇప్పుడు ఏదన్నా వాళ్ళు ఏమైనా తెలుసుకోవాలనుకున్నప్పుడు చాట్ జీపీటీలోకి వెళ్ళి ప్రాంప్ట్ ఇస్తే తెలుస్తుంది, వాళ్ళకి ఈజీగా ఓకే. తెలుసుకోగలుగుతున్నారు. ఇప్పుడు ఇంటర్వ్యూలో అడిగినప్పుడు అప్పుడు చాట్ జీపీటీ ఉండదు కదా, అప్పుడు వాళ్ళు ఎలా ప్రాబ్లం ఫేస్ చేస్తారో, వాళ్ళకి ఎలాంటి అడ్వైస్ ఇవ్వగలుగుతారు? ఓకే, ఎగ్జాక్ట్లీ. సో నవీన్, ఒకటి ఏంటి అంటే, లాడ్ ఆఫ్ అన్ఫార్చునేట్ థింగ్ ఏంటి అంటే, ఈ మధ్య వర్చువల్ ఇంటర్వ్యూస్ ఏవైతే అవుతున్నప్పుడు చాలా మంది పక్కన చాట్ జీపీటీ టైప్ చేసి దే ఆర్ టెలింగ్ ఇట్ ఆఫ్. ఓకే, ఎస్. మీ బీయింగ్ ఎ రిక్రూటర్, ఓకే, ఐ నో ద సేమ్ ఆన్సర్ బీన్ టోల్డ్. ఎందుకంటే చాట్ జీపీటీ మీకు సేమ్ ఆన్సర్ ఇస్తుంది, అండ్ మీలాగా ఎవరైతే నా ముందు ఇంటర్వ్యూ అయ్యారో 20 మెంబర్స్, 30 మెంబర్స్ కానీ, వాళ్ళకి సేమ్ ఆన్సర్ ఇస్తుంది. ఓకే. ఓకే, ఇఫ్ ఐ హియర్ ద సేమ్ ఆన్సర్ ఫ్రమ్ యూ, సెంటెన్స్ ప్రాబ్లం ఏంటి అంటే, సెంటెన్స్ టు సెంటెన్స్ చదివి చెప్పేస్తారు. Then I'll definitely realize that you have done some research and you're giving it to me, right? So నా ఇంటెన్షన్ ఏంటి అంటే నవీన్, ఐఎమ్ సేయింగ్ దట్ చాట్ జీపీటీ వాడడము తప్పు కాదు. దట్ ఈస్ నెవర్ ఎ మిస్టేక్ ఆల్ టుగెదర్. ఏఐ యూ షుడ్ యూస్. కానీ ఎలా యూజ్ చేయాలి అంటే, ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడానికి యూజ్ చేయాలి. అండ్ వీ హ్యావ్ టు కీప్ అవర్ హ్యూమన్ క్రియేటివిటీ, యాడ్ ఆన్ అవర్ హ్యూమన్ క్రియేటివిటీ టు దట్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఇట్ ఇన్ అ బెటర్ వే. ఓకే, ఇప్పుడు ఈ మధ్య నో వన్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ యూ టు రిమెంబర్ సర్టన్ ఇన్ఫర్మేషన్ అండ్ ఆల్. అది మన నాకు తెలిసి 15-20 yearsలోనే అయిపోయింది. ఎస్. Okay, wherein you remember certain information and tell them and all. No one is expecting that. The only thing people are expecting from you is that how well you are able to portray certain information, Yeah. irrespective of where the source you got it. ఓకే. Okay, if you have taken it from AI, that is totally fine. కానీ నువ్వు దాన్ని ప్రెజెంట్ చేయగలుగుతున్నావా లేదా అనేది ఇంపార్టెంట్. ఇంపార్టెంట్. ప్రెజెంట్ చేయకపోతే వాట్ ఎవర్ మ్యాటర్, ఆ సోర్స్ మీరు నేర్చుకొని వచ్చినా సరే, ఓకే, చాట్ జీపీటీలో చూసినా సరే, మీరు ప్రెజెంట్ చేయకపోతే ఇట్ ఈస్ మేకింగ్ నో సెన్స్. ఎస్. నేను ఫీల్ చేసేది ఏంటి అంటే, సోర్స్ ఈస్ ఇర్రెస్పెక్టివ్ ఫర్ మీ. ఇఫ్ ఓకే. యు ఆర్ ఏబుల్ టు ప్రెజెంట్ యువర్ సెల్ఫ్, దట్ ఈస్ మోర్ దెన్ ఇనఫ్ ఫర్ మీ. ఓకే. సో ఇప్పుడు ఫ్రెషర్స్ ఉంటారు కదా సార్, వాళ్ళు శాలరీ పైన శాలరీ చూసి జాయిన్ అవ్వాలా, లేకపోతే ఎలా జాయిన్ అవ్వాలి ఫ్రెషర్ గా వాళ్ళ కంపెనీలో?
ఏదైనా జాబ్ వచ్చినప్పుడు ఎలా చూసుకోవాలి? ఈ కంపెనీలో జాయిన్ అవ్వాలా, అవ్వకూడదా అని వాళ్ళు ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి? ఓకే. సో ఐ థింక్ ఈ సేమ్ క్వెషన్ మా సిస్టర్ కూడా అడిగింది. షీఈ్ ఆల్సో హాస్ డన్ హర్ బీటెక్ అండ్ ఆల్. ఓకే. వాళ్ళ క్యాంపస్ ప్లేస్మెంట్ వచ్చినప్పుడు షీ వాజ్ లైక్, ఇది జస్ట్ 3.2 ఉంది, 4.5 ఉంది ప్యాకేజ్, వెళ్ళమంటావా లేదా అంటే, మై ఓన్లీ ఆన్సర్ ఈస్ దట్ ఈవెన్ ఇఫ్ ఈస్ నాట్ పేయింగ్ ఆల్సో, ఓకే, ఈస్ గివింగ్ యూ అ ప్లాట్ఫామ్ టు గ్రో యువర్ సెల్ఫ్. ఎస్. ఓకే. కన్సిడర్ దిస్ as an internship altogether and ఓకే. take that opportunity. See, ఆపర్చునిటీ రావడం అనేది చాలా ఇంపార్టెంట్ నవీన్. అది చాలా మట్టుకు అర్థం చేసుకోవట్లేదు చాలా మంది. ఓకే. మై సిస్టర్స్ ఫ్రెండ్స్ హూస్ ఎవర్ ఆర్ దేర్, అన్ఫార్చునేట్ దే డి నాట్ అటెండ్ దట్ క్యాంపస్ ప్లేస్మెంట్ ఆల్టుగెదర్ జస్ట్ బికాస్ ద ప్యాకేజ్ వాజ్ లో. ఓకే. అప్పుడు ఐ ఫెల్ట్ లైక్, బాస్, యు ఆర్ లీవింగ్ అన్ ఆపర్చునిటీ జస్ట్ బికాస్ a package is low. ఎస్. We in our time, we were thriving for that opportunity altogether. ఆ ఒక ఆపర్చునిటీ వస్తే చాలు అని మేము అనుకునే వాళ్ళము. నౌ ఎస్. ఆపర్చునిటీ వాడు ఇచ్చాక జస్ట్ బికాస్ ద ప్యాకేజెస్ లో యూఆర్ నాట్ ఈవెన్ కన్సిడరింగ్ దట్ ఆపర్చునిటీ. యా. సో సాలరీ అనేది ఎప్పుడు చూడదు నవీన్, బికాస్ ఐ హావ్ ఓకే. ఆల్సో వెన్ ఐ స్టార్టెడ్ మై కెరియర్, ఐ ఓకే. స్టార్టెడ్ విత్ లో సాలరీ ఆల్టుగెదర్, టు బి ఫ్రాంక్. ఓకే. మార్కెట్ కన్నా చాలా తక్కువ స్టార్ట్ అయింది. బట్ లుక్ ఎట్ వాట్ ఐఎమ్ ఎట్ ఆఫ్టర్ 10 or 11 years. మీరు గ్రో అవుతారు, కానీ ఏంటి అంటే, ఇమాజిన్ ఇఫ్ ఐ హావ్ నాట్ టేకెన్ దట్ ఆపర్చునిటీ, ఈ ఓకే. ఇంతవరకు గ్రోతే మనకు ఉండదు. ఓకే. సో దట్స్ వాట్ ఐఎమ్ సెయింగ్, జస్ట్ బికాస్ ప్యాకేజ్ తక్కువ ఉందని 1 year గ్యాప్, 2 years గ్యాప్ పెట్టుకున్న వాళ్ళని కూడా చూశాను నేను. ఓకే. అరే ఆ జాబ్కి ఏం వెళ్తామని చెప్పి. సో శాలరీ డజంట్ మ్యాటర్ బడీ. ఓకే. ఇట్ ఈస్ ఆల్వేస్ ది ఆపర్చునిటీ యూ హ్యావ్ టు లుక్ అట్ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్. వాళ్ళు ఒక ప్లాట్ఫామ్ మనకి ఇస్తున్నారు మనల్ని నేర్చుకోవడానికి. ఓకే. మన నుంచి సర్టెన్ అవుట్పుట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, అండ్ దానివల్ల మనకు కూడా మార్కెట్ అర్థమవుతుంది కదా. ఇఫ్ యు ఎస్. ఆర్ నాట్ ఫైన్ విత్ దిస్ ఆపర్చునిటీ, దట్స్ ఫైన్. 1 or 2 years తర్వాత యూ విల్ గెట్ ఎ బెటర్ ఆపర్చునిటీ. ఎస్. సో ఒక నార్మల్ ఫ్రెషర్ విత్ 2 years గ్యాప్ కన్నా అండ్ ఎక్స్పీరియన్స్ విత్ 2 years, ఈ 2 years ఎక్స్పీరియన్స్ ఉండి మీకు అది యూ విల్ గెట్ ఎ బెటర్ ఆపర్చునిటీ కదా. ఎస్. డెఫినెట్లీ పర్సన్, మీ ఎవరైతే జాయిన్ అయ్యారో క్యాంపస్ ప్లేస్మెంట్ లో ఫర్ ఎ హైయర్ ప్యాకేజ్, అతనికి మీరు మ్యాప్ అయిపోతారు అక్కడ. సో ఓకే. నెవర్ లుక్ ఎట్ సాలరీ ఆల్ టుగెదర్. ఐ రియలీ ఫీల్ సర్ప్రైజ్ వెన్ పీపుల్ డూ సచ్ కైండ్ ఆఫ్ థింగ్స్. ఎస్. బట్ ఎస్. జస్ట్ గివింగ్ యూ అ రియల్ టైమ్ ఎగ్జాంపుల్, దిస్ హాస్ హ్యాపెండ్. ఎస్. సో ఒక ఒక కావ్య అనే క్వశ్చన్ రైజ్ చేస్తున్నారు. సార్ మేము బీటెక్ ఫైనల్ ఇయర్ ఉన్నప్పుడు మేము ఇంటర్న్షిప్ చేద్దాం అనుకుంటున్నాము. బట్ మాకు ఎక్కడ చేయాలి, ఎలా చేయాలో అనే వే తెలియట్లేదు. కొద్దిగా మీరు మాకు గైడ్ చేయండి. మాలాగా ఎంతో మంది స్టూడెంట్స్ ఉంటారు కదా, ఇంటర్న్షిప్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఎలాంటి ఇంటర్న్షిప్ ని చూస్ చేసుకోవాలి, ఆ ఇంటర్న్షిప్ టైంలో మేము ఏం అబ్జర్వ్ చేయాలని చెప్పి అడుగుతా ఉన్నానండి. కొద్దిగా ప్లీజ్ వాళ్ళకి కొద్ది సజెషన్ చెప్పండి. ఓకే. సో దెర్ ఈస్ అ వండర్ఫుల్ ప్లాట్ఫామ్ కాల్డ్ ఇంటర్న్షాలా నావి. ఓకే. దెర్ ఈస్ అ వెబ్సైట్ కాల్డ్ ఇంటర్న్షాలా. అక్కడ మనకి చాలా ఇంటర్న్షిప్స్ ఓపెన్ అవుతూ ఉంటాయి. ఓకే. ఓకే. నౌకరీలో కూడా దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ ఆల్ టుగెదర్. ఓకే. అండ్ ఎలాంటి టైప్ ఆఫ్ ఇంటర్న్షిప్ చేయాలి అనుకుంటున్నారు అంటే నవి, మై రికమెండేషన్ ఈస్ దట్ వాట్ ఎవర్ ద కైండ్ ఆఫ్ ఇంటర్న్షిప్ ఇట్ ఈస్, గో అండ్ టేక్ ఇట్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వెదర్ ఇట్ ఈస్ రెలవెంట్ ఫర్ యూ ఆర్ నాట్. మీకేంటి అంటే ఇంటర్న్షిప్ అనేది చేసి, అన్ఫార్చునేట్లీ ఐ డి నాట్ హ్యావ్ ది లెవరేజ్ టు డూ దట్. ఓకే. నేను ఇంటర్న్షిప్ చేయలేకపోయాను. బట్ వాట్ ఐ వుడ్ రికమెండ్ ఎనీ పర్సన్ ఇస్ దట్, వేరే ఏ ప్రాసెస్లో కానీ ఇంటర్న్షిప్ చేయండి. అది మీకు రెలవెంట్గా ఉన్నా లేకపోయినా, గో అండ్ హ్యావ్ దట్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద కార్పొరేట్. ఓకే. ఒక్కసారి మీరు కార్పొరేట్కి వెళ్ళాక మీకు అర్థమవుతుంది అసలు ఎలా రన్ అవుతుంది, ఎలా చేస్తారు అనేది. ఆ నాలెడ్జ్ అనేది మన కాలేజ్లో ఎప్పుడు దొరకదు. ఓకే. యూ షుడ్ గో వర్క్ ఫర్ దెమ్, గెయిన్ దట్ ఎక్స్పీరియన్స్. ఓకే. సో ఆ ఇంటర్న్షిప్స్ అనేది, దెర్ ఆర్ లాట్ ఆఫ్ వెబ్సైట్స్, ఐ జస్ట్ నేమ్ కపుల్ ఆఫ్ ఇట్. ఓకే. అది కాకుండా ఇంకా చాలా వెబ్సైట్స్ ఉన్నాయి మనకి. ఓకే. బట్ నేను ఏమంటాను అంటే, ఏ ఇంటర్న్షిప్ వచ్చినా టేక్ దట్ ఆపర్చునిటీ. ఓకే. కొన్ని కొన్ని ఇంటర్న్షిప్స్ పెయిడ్ ఇంటర్న్షిప్స్ ఉంటాయి, కొన్ని ఇంటర్న్షిప్స్ ఓన్లీ సర్టిఫికేట్ ఇస్తారు. ఓకే. ఇఫ్ ఇట్ ఈస్ దాట్ ఆల్సో, టేక్. ఐ వుడ్ రికమెండ్ ఎ ప్రైవేట్ జాబ్ నవీన్, బికాస్ అక్కడ లెర్నింగ్ ఎక్కువ ఉంటుంది. దట్స్ వాట్ ఐ ఫెల్ట్. ఓకే. యువర్ క్వశ్చన్ ఈస్ స్మార్ట్ వర్క్ ఆర్ హార్డ్ వర్క్, కరెక్ట్? ఎస్. ఓకే. ఎస్. ఐ వుడ్ ఆల్వేస్ సే డూ స్మార్ట్ వర్క్, నెవర్ డూ హార్డ్ వర్క్. ఓకే. ఓకే. ఫస్ట్ 2 years లో నేను అదే మిస్కన్సెప్షన్ ఉన్నాను. ఆల్వేస్ డూ స్మార్ట్ వర్క్. ఓకే. లింక్డ్ఇన్ నౌకరీ అది చూస్ చేసుకోవాలి. I would say for a fresher Naukri, for an experience, definitely LinkedIn. ఓకే.
సో కాన్ఫిడెంట్ మెయింటైన్ చేయాలా? నాలెడ్జ్‌ని మెయింటైన్ చేయాలా? జాబ్ రావాలి అంటే? ఓకే. ఐ వుడ్ సే కాన్ఫిడెన్స్ నవీన్. బికాస్ నాలెడ్జ్ 1 వీక్‌లో గూడా మనం నేర్చుకోవచ్చు. ఐ ఓకే. వుడ్ సే కాన్ఫిడెన్స్ ఈస్ సంథింగ్ విచ్ యూ కెనాట్ లెర్న్. ఇట్ హాస్ టు బి ఇన్‌హెరిటెడ్. ఓకే. సో కన్సిస్టెంట్‌గా వర్క్ చేస్తూ ఉండాలా? టాలెంట్ బేస్డ్ వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉండాలా ఐటీలో? ఓకే. సో I would say talent with consistency, Naveen. It has to be ఓకే. a mixture of both. You cannot separate these two. ఓకే. ఓకే సార్. ర్యాపిడ్ 5 క్వెషన్స్ ఇప్పటితో ఎండ్ చేసాము. Okay. So first and foremost thing, Naveen, I would like to thank you and our KJRT alumni team, and especially Udeshri ma'am, for giving me this particular opportunity. కాలేజ్ డెఫినెట్లీ నేను చాలా కొన్ని నేర్చుకున్నాను డ్యూరింగ్ మై కాలేజ్ డేస్. బట్ వెన్ ఐ కమ్ బ్యాక్ డ్యూరింగ్ ద అలుమ్నై మీట్, వన్ థింగ్ వాట్ ఐ అబ్జర్వ్డ్ ఇన్ మై కాలేజ్ ఇస్ దట్ ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్‌కి ఏదైతే ఉందో నవీన్, దే ఆర్ గివింగ్ లాట్ ఆఫ్ ఇంపార్టెన్స్ ఓకే. altogether. Okay. ఓకే. Eventually, at my point of time, it was all about getting a job in a corporate. But హుహు. now I felt really happy when I've seen that our juniors are having that direction that they need to be an entrepreneur. ఓకే. And also, they are getting a lot of materials and also support from faculty to హుహు. build that entrepreneurial skills altogether. ఓకే. That is one thing which I've definitely loved watching it when I've come for my alumni meet. ఓకే. ఇంకా ఏంటి అంటే ఈ పర్టిక్యులర్ ఆపర్చునిటీ బికాస్ ఐ అన్ఫార్చునేట్లీ బికాస్ వెన్ ఐ జాయిన్ మా ఐ థింక్ వీ వేర్ లైక్ ఫోర్త్ ఆర్ ఫిఫ్త్ బ్యాచ్ వెన్ వీ హ్యావ్ జాయిన్. Okay, we did not have that liberty of having an alumni who can guide us how to make things happen and all. I really feel happy for that. Okati, what I would suggest any person or any my junior or any person from any other college is that confidence అనేది పోగొట్టుకోకండి. ఎవ్రీ డే ఈజ్ ఎ లెర్నింగ్ ఫర్ యూ ఆల్ టుగెదర్. ఓకే, మీరు ఆ ఆపర్చునిటీ అనేది మీరు కరెక్ట్గా రికగ్నైజ్ చేయకపోతే, ఓకే, యూ విల్ హ్యావ్ టు రిగ్రెట్ ఇట్ ఇన్ యువర్ కార్పొరేట్ లైఫ్ ఆల్ టుగెదర్. హుహు. ఎవ్రీ డే ఐ వుడ్ సే ఇన్ యువర్ కాలేజ్ లైఫ్ ఈజ్ అన్ ఆపర్చునిటీ. ట్రై టు గ్రాబ్ ఇట్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. ప్రెజెంటేషన్స్ ఇవ్వడం కానీ, కాలేజ్ ఈవెంట్స్‌లో పార్టిసిపేట్ చేయడం కానీ, ఓకే, ఆర్ డూయింగ్ సర్టెన్ కల్చరల్ యాక్టివిటీస్. సో ఇవన్నీ డెఫినెట్‌లీ మీకు తెలుసో తెలియకో సమ్ ఆఫ్ ది స్కిల్ మీ బ్యాక్ ఎండ్‌లో ఇంప్రూవ్ అవుతా ఉంటది. ఎప్పుడైతే మీరు ఇది చేస్తూ ఉంటారో. యెస్. చాలా మంది దీన్ని నెగ్లెక్ట్ చేస్తారు. ఓకే. ఫియర్‌తో కావచ్చు. ఒకటి దాని ఇంపార్టెన్స్ తెలియకుండా నాలాగా దాని ఇంపార్టెన్స్ తెలియకుండా నేను కార్పొరేట్ వరల్డ్‌లో జాయిన్ అయ్యాక తెలుసుకుండొచ్చు. ఓకే. ఆర్ కరెక్ట్ లీడర్‌షిప్ లేకపోవచ్చు. యాహ్! బట్ వాట్ ఐ వుడ్ సే ఇస్ దట్ ఎవ్రీ ఆపర్చునిటీ మీకు ఏదైతే వస్తుందో ట్రై టు యుటిలైజ్ ఇట్ యాస్ మచ్ యాస్ పాసిబుల్. మీరు యాహ్! దాన్ని హడిల్ అనుకుంటే, కష్టము అనుకుంటే అది ఎప్పుడు కష్టంగానే ఉంటుంది. ఒక ఆపర్చునిటీ మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకోవడానికి ఒక ఆపర్చునిటీ ఇస్తుంది అనుకుంటే డెఫినెట్‌లీ యూ విల్ ఇంప్రూవ్. బికాస్ మీరు కాలేజ్ అయిపోయి కార్పొరేట్ వరల్డ్‌కొచ్చాక మీరు ఎప్పటికప్పుడు ఇంప్రూవ్ అవుతూనే ఉండాలి. ఏ రోజైతే మీరు ఇంప్రూవ్ అవ్వరో యువర్ కెరియర్ గ్రోత్ విల్ స్టాప్ ఆన్ ద సేమ్ డే. ఓకే. ఈరోజు మీ బీయింగ్ ఆల్‌మోస్ట్ 10-11 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్నాయి. ఐ స్టిల్ ట్రై టు లెర్న్ సంథింగ్. ఈవెన్ ఫ్రమ్ మై జూనియర్స్ ఆల్‌టుగెదర్. అండ్ ఇంకోటి నేనేం చెప్తాను అంటే నాలెడ్జ్ ఎక్కడన్నా వస్తుంది అంటే థాంక్ యూ ఉదయశ్రీ మ్యామ్. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్ నవీన్.